వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ 4/7 మస్ట్ బి యాడెడ్ టు ఇట్ సెల్ఫ్ టు మేక్ ది సమ్ 1/14 అన్నాడు. సో 4/7 యాడ్ చేయాలంటున్నాడు. దేనికంటే ఇట్ సెల్ఫ్ ఆ నెంబర్కు యాడ్ చేస్తే ఎంత రావాలంటున్నాడు? 1/14. ఎక్స్ వాల్యూ ఈక్వల్స్ టు 14 1 14 1 15/14 మైనస్ 4/7. సో ఎల్సిఎం 14, 15 మైనస్ 7 2s 4 2s 8. సో 15 మైనస్ 8 7/14 అంటే 7 1s 7 2s. ఎంత ఆన్సర్? 1/2. రైట్, 1/2ని యాడ్ చేస్తే 4/7కి మనకు వచ్చేది 1/14. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఎక్స్ప్రెస్ 2/3 ఆఫ్ 1/4 ఆఫ్ 25.20. రైట్, నేను రైట్ సైడ్ 0 ఉంది కాబట్టి రావడం లేదు. యాజ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్, రైట్, యాజ్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ 1/2 ఆఫ్ 36. ఆ ఫ్రాక్షన్ ఎంతో తెలియదు, ఎక్స్ అనుకుంటున్నాం. ఆ ఫ్రాక్షన్ ఎంతో తెలియదు. రైట్, ఈ వాల్యూ కావాలి. రైట్, డైరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం. 2/3 ఇంటూ 1/4 ఇంటూ 25.2 నేను 252/10 అని రాసిన. రైట్, ఈక్వల్స్ టు ఎక్స్ ఇంటూ 3/2 ఇంటూ 36. 2 1s 2 18s 18 1s 18 1s 18 18 4s 72. రైట్, అగైన్ 2 1s 2 2s 2 1s 2 7s. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతే 7/3 ఇంటూ 10 30 ఇంటూ 3 ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత? 7/90. రైట్, ఆ బై 3 కూడా ఉంది. 3 ఇంటూ 10 30 ఇంటూ 3 ఇతలకు వస్తే బై 3 అవుతుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత? 7/90. సింపుల్. వాడు ఇచ్చింది అది ఇటుగా రాసినాం. ఏ ఫ్రాక్షన్ అన్నాడు ఆడేం రాస్తున్నాం? ఎక్స్ రాస్తున్నాం, చేస్తున్నాం. క్లియర్? సింప్లిఫికేషన్. నెక్స్ట్ క్వశ్చన్. A 70 meters long wire is to be cut into 2 pieces such that one piece will be 2/5 as long as the other. How many centimeters will the shorter piece be? That's simple. 70 సెంటీమీటర్ల పొడవున్న తీగను 2 ముక్కలుగా చేశారు. దానిలో ఒక ముక్క పొడవు రెండవ దానిలో 2/5వ వంతు. రైట్, ఒకటి వచ్చేసి 2/5వ వంతు అన్నాడు. అదేది 1 వచ్చేసి 2/5 ఆఫ్ అదర్. అంతేనా? అంటే 1/other రేషియో ఎంత అని అర్థం? 2/5. 2 ఏ రేషియోలు ఉన్నాయి? 1 ఇంటూ అదర్ ఉంది, బై అదర్ రేషియో అయితే 2/5 రేషియోలో ఉన్నాయి. దాన్ని మనం డైరెక్ట్ తీసుకుంటాం. అయితే 2/5వ వంతు ఉంటే చిన్న ముక్క పొడవు ఎంత? చిన్న ముక్క పొడవు ఎంత? 2 పార్ట్స్కు యాజ్ ఇట్ ఈజ్ అనుకుంటా. ఒక ముక్క పొడవు రెండవ దానిలో 2/5వ వంతు. సో అందుకు మనం రెండవది 5 అయితే మొదటిది ఎంత? 2, మొత్తం ఎంత? 7 భాగాలు. 7కి 10 70 అయితే మనకు కావాల్సింది చిన్నది 2కి ఎంత? 20. రైట్, పెద్దదైతే 5కి ఎంత? 50. రైట్, క్లియర్? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. A certain amount is distributed among A, B and C. A gets 3/16 and B gets 1/4 of the whole amount. If C gets 81 rupees, then B gets what ఇచ్చినాడు? ABCలకు కొంత సొమ్ము పంచాలి. మొత్తం సొమ్ములో 3/16 వంతు ఏకి, 1/4 వంతు బికి ఇవ్వగా సికి ఇచ్చిన వాటా 81. సో ఫ్రాక్షన్స్ ఉన్నాయి, నార్మల్గా అనుకుందాం. టోటల్ 4కు 16కి ఎల్సిఎం ఎంత? ఆ 16 ఎల్సిఎంనే టోటల్ అనుకుందాం. ఏకి ఎంత వచ్చింది? 3/16 వంతు. 16లో 3 అంటే 3 పార్ట్స్ ఏకి వచ్చింది. బికి ఎంత వచ్చింది అన్నాడు? 1/4 ఇంటూ 16 4. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? టోటల్ 16లో ఏకి 3 బికి 4 పోతే మిగిలింది 16లో 7 9. 9 ఎవరికి వచ్చినట్లు? సికి. ఆ సికి వచ్చిందంత 81. అయితే మనకి బి వాటా బికి వచ్చిందంత 4 పార్ట్స్. రైట్, 9 ఇంటూ 9 4 ఇంటూ 9 36 రూపీస్ ఎగ్జాక్ట్లీ. అంతే సింపుల్. రైట్, ఫ్రాక్షన్ను నేనేం చేస్తున్నా? ఇంటీజర్ లాగా మారుస్తాను అంతే. అది కూడా ఎట్లా అంటే ఇక్కడ ఉండే డినామినేటర్లను బేస్ చేసుకోండి. 16 4 ఉంది డినామినేటర్లో, ఆ రెండింటికి ఎల్సిఎం ఎంత అని తీసుకుంటున్నా? 16లో 3/16 అంటే 3, 16లో 1/4 అంటే 4, 16లో 7 పోయింది, రిమైనింగ్ 9 సికి వచ్చింది. అయితే మనకి కావాల్సింది బికి ఎంత? క్లియర్? ఎస్. డౌట్ ఉంటే అడగండి. రైట్, ఓకే. ఎస్. నెక్స్ట్. 1/10 ఆఫ్ పోల్ ఈజ్ కలర్డ్ రెడ్, 1/20th వైట్, 1/30th బ్లూ, 1/40th బ్లాక్, 1/50th వైలెట్, 1/60th yellow, and rest is green.
If the length of the green portion of the pole is 12.08 meters, then the length of the pole is. Yes. సేమ్ అంతా యాజిటేట్ చేస్తున్నారు. లాస్ట్కి అయితే కాకపోతే ఫ్రాక్షన్స్ ఎక్కువ ఇచ్చినాడు కానీ క్వశ్చన్ అయితే చాలా సింపుల్ ఉంది. ఒక కర్రకు పొడవులో 1/10వ వంతు ఎరుపు, 1/20 వంతు నీలము, 1/20వ వంతు తెలుపు, ఇక్కడ పల్లె చూసుకోండి, 1/20వ వంతు తెలుపు, 1/30వ వంతు నీలం, 1/40వ వంతు నలుపు, 1/50 ఊదా, 1/60 పసుపు, మిగతా భాగమంతా ఆకుపచ్చ రంగులు వేస్తే రైట్ ఆకుపచ్చ భాగం అంతా 12.08 మీటర్లు అయితే అప్పుడు ఆ కర్ర పొడవు ఎంత, ఇది క్వశ్చన్ యాక్చువల్. రైట్ అన్నీ ఉన్నాయి మనకు అక్కడ, అన్నిటికీ ఎల్సిఎం కనుక ఒకేసారి చేద్దాం, ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోదాము. సో 10, 20, 30, 40, 50, 60కి ఎల్సిఎం ఎంత మీన్ 2, 3, 4, 5, 6కు అది చేయండి చాలు. 2, 3, 4, 5, 6కు ఎల్సిఎం ఎంత 60 జనరల్గా. సో 600 అనుకో, అన్ని జీరోస్ ఉన్నాయి లేదా. సో ఇప్పుడు చూద్దాం 10, 6, 60 అంటే ఇక్కడ 60 భాగాలు, 1/10 అంటే ప్లస్ 1/20 అంటే 20 30s, 1/30 అంటే 30 20s, 1/40 అంటే 40 15s, 1/50 అంటే 12s ప్లస్ 1/60 అంటే 10. ఇది అన్ని కలిపితే 60, 90, 110, 110, 15, 110 రైట్ 110, 120, 130, 140, 147, 147/600. టోటల్ 600 ఉంది, ఇవన్నీ కలిపితే ఎంత ఉంది 147. ఇంకా మిగిలింది ఎంత 600 - 147 తీసేస్తే 453. దీనికే మిగిలింది మొత్తం ఏమన్నాడు ఆకుపచ్చ. ఆ ఆకుపచ్చ రంగు 12.08. ఆ 453కి అంత అయితే టోటల్ ఎంత కర్రపడు 600కి ఎంత ఇది వాడు అడిగిన కేసు. రైట్ క్యాన్సల్ అయితే ఎంత అన్నా చూడండి 453తో డైరెక్ట్ ఏమైనా పోతుంది 453 1200 అయితే నార్మల్ చేద్దాం. ఓకే రాస్తాం 600/453 ఇంటూ 12.08 పాయింట్ తీసేసి ఏమొస్తుంది కింద. సో 2 zeros క్యాన్సల్, 3 2s 3 15s 1s, 151 1s, 151 8s. సో 2 × 8 16 meters అని మనకు కావాల్సింది. రైట్ క్యాన్సిలేషన్ చేసిన రైట్ 600 × 12.08/453 ఆ 12.08/100 రాసిన 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 3తో క్యాన్సిల్ చేసి 151 1s, 151 8s. సో అయిపోతే మనకు ఎంత వచ్చింది మనకు 16 meters. రైట్ సింపుల్ క్వశ్చన్, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎల్సిఎం అనుకోండి చేయడమే కొంచెం టైం పడుతుంది, కానీ మనం ఎగ్జామ్కి అటెండ్ అవుతామంటే ఆ క్యాలిక్యులేషన్ స్పీడ్గా చేయగలుగుతాం, స్పీడ్ చేస్తాం. రైట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ an examination a student asked to find 3/14 of a certain number. ఒక పరీక్షలో ఒక సంఖ్యకు 3/4వ వంతు కనుక్కోమని ప్రశ్న ఇస్తే బై మిస్టేక్ హీ ఫౌండ్ 3/4 of that number. రైట్ పొరపాటున 3/4వ వంతు కనుక్కోగా అతనికి వచ్చిన జవాబు కరెక్ట్ జవాబుకు 150 ఎక్కువ వచ్చింది, కరెక్ట్ కంటే 150 ఎక్కువ వచ్చింది. అయితే ఆ సంఖ్య ఎంత? సో సింపుల్ 3/4 కనుక్కోమన్నారు, 3/14 కనుక్కోమన్నారు. వాడు ఫైండ్ అవుట్ చేసిందంత 3/4. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత వచ్చింది 150. దీనికంటే 150 ఎక్కువ అంటే డిఫరెన్సే కదా. రైట్ ఈ విధంగా రాసుకోవాలని చెప్పినాం. లేదనుకుంటే 3/4 ప్లస్ 150 = 3/14. రైట్ ఆ కేసు అయినా చేసుకోవచ్చు. రైట్ సో కరెక్టేనా? కాకపోతే ఈ రెండింటికి డిఫరెన్స్ అంటే రెండిట్లో పెద్దది ఏది 3/4 పెద్దది, 3/14 చిన్నది. అంటే 3/4లో 3/14 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 150 వచ్చింది. ఈ కేసు డిఫరెన్స్. రైట్ ఈక్వేషన్ ప్రకారం రాస్తే ఏమవుతుంది 3/4x - 3/14x ఈక్వల్స్ ఎంత 150. ఎక్స్ ఎంత రైట్ క్రాస్ మల్టిప్లై లేదంటే ఎల్సిఎం 14 × 28 4 7 7 3 21x - 6x = 150. సో 15x = 150 × 28. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 280. రైట్ నో ప్రాబ్లం. రైట్ ఈ బేసిక్ క్వశ్చన్స్. సో డిఫరెన్స్ 150 అంటున్నాడు, 150 ఎక్కువ 150 తక్కువ అంటే అర్థమని. రైట్ డిఫరెన్స్ 3/4 3/14 జస్ట్ మనకి రెండిట్లోనే ఫ్యాక్షన్ చూడండి.
0.75 0.2 సంథింగ్. ఏది పెద్దది? 3/4. 3/4లో తీసేస్తే 150 ఉండాలి. లేదనుకుంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఏమని రాస్తా? 3/4x ఈక్వల్ టు 3/14x ప్లస్ 150. మళ్ళీ ఈ ప్లస్ యూతలో పంపించి చేయాలి. అంత లేకుండా మనం డైరెక్ట్ స్టెప్ రాస్తున్నాం. ఓకే డన్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో కొంచెం క్వశ్చన్స్ అన్ని నీట్గా చూద్దాం. రైట్, ఏ స్టూడెంట్ వాజ్ ఆస్క్డ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 3/8 ఆఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ. ది స్టూడెంట్ మేడ్ ఏ మిస్టేక్ బై డివైడింగ్ ది సమ్ బై 3/8 and thus got an answer which exceeded the correct answer by 55 rupees. ది కరెక్ట్ ఆన్సర్ సేమ్ ఇదే టైప్. కొంత మొత్తంలో 3/8 వంతు కనుక్కోమని ప్రశ్న ఇస్తే యాక్చువల్గా 3/8 ఫైండ్ అవుట్ చేయన్నాడు. రైట్, ఆ విద్యార్థి 3/8 వంతు కనుక్కోవడంలో తప్పు చేయగా సరైన జవాబు 55 ఎక్కువ వచ్చింది. అయితే సరైన జవాబు ఎంత? రైట్, ది స్టూడెంట్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 3/8 అంటే వాడు ఏం చేసినాడు? స్టూడెంట్ మేడ్ బై డివైడింగ్. అక్కడ క్వశ్చన్లో ఇలా తెలుగులో కనుక్కోమని ఇస్తే ఒక విద్యార్థి 3/8 వంతు కనుక్కోవడంలో తప్పు చేసినాడు. ఏ విధంగా? భాగింపు చేసినాడు 3/8 వంతు. సరే రైట్, అంటే 3/8 ఇంటూ ఎక్స్ ఏమంటే ఏమన్నాడు? x/3/8 చేసినాడు. x/3/8 అంటే ఏమవుతుంది? రెండిట్లో పెద్దది 8/3x పెద్దది. సో ఈ 8/3xలో నుండి ఆ 3/8x తీసేస్తే ఎంత అన్నాడు? 55. రైట్, సో క్రాస్ మల్టిప్లై చేస్తే 8 8 64 మైనస్ 3 3 9. 64 మైనస్ 9 అంటే 55 ఇంటూ ఎక్స్ బై 24 ఈక్వల్ టు 55. సో ఎక్స్ వాల్యూ 24. మనకు కావాల్సిందంతా అయినా సరైన జవాబు. రైట్, సరైన జవాబు ఎంత? అది ఎక్స్ వాల్యూ కాదు, వాడు అడిగింది సరైన జవాబు, కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ వాల్యూ ఎంత? 24. కరెక్ట్ ఆన్సర్ ఎంత? ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 3/8 సమ్. రైట్, ఆ 24లో 3/8 కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? సరైన జవాబు 3/8 ఇంటూ 24. 8 1s 8 3s 3 ఇంటూ 3 9 రూపీస్. రెండు ఉండదు ఆప్షన్స్లో, రెండు ఉన్నాయి ఆప్షన్స్లో, ఒకటి జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. రైట్, మొత్తం చేసేసిద్దాం. ఎగ్జాక్ట్గా ఎక్స్ ఎంత మనకు ఆ నెంబర్ ఎంత అంటే 24. కానీ వాడు అడిగింది ఆ నెంబర్ కాదు, సరైన జవాబు అంటే దానిలో 3/8 వంతు ఎంత? సో 3/8 ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ 9. రైట్, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్లియరా? If we multiply a fraction by itself and divide the product by its reciprocal, the fraction thus obtained is 1816/27. Right, 1826/27. The original fraction is. ఒక భిన్నాన్ని దానితోనే గుణించి ఆ లబ్ధాన్ని దాని విలోమంతో భాగిస్తే రైట్ వచ్చిన భిన్నం ఆ వాల్యూ అన్నాడు. సపోజ్ భిన్నం ఏ అనుకుందాం, ఎక్స్ అనుకో, ఏ అనుకో. రైట్, ఏ మీన్స్ a/1 అంతే కదా. రైట్, సింపుల్గా ఉండదు. x/y అనుకుంటే కష్టం, a/b అనుకోకుండా ఏ అనుకున్నాం. సో దీన్ని ఏమన్నాడు? దానితోనే గుణించే. రైట్, మల్టిప్లై బై ఇట్ సెల్ఫ్, ఏ ఇంటూ ఏ చేసిన. ఆ తర్వాత అండ్ డివైడ్ ది ప్రోడక్ట్ బై ఇట్స్ రెసిప్రోకల్. దీన్ని 1/8 భాగిస్తే వచ్చిన ఆన్సర్ 1826/27. ఇండైరెక్ట్గా ఏమన్నాడంటే ఏ కూడా పైకి పోతుంది. ఏ ఇంటూ ఏ క్యూబ్ వాల్యూ వాడు ఇచ్చినాడు. ఏ క్యూబ్ వాల్యూ. రైట్, మల్టిప్లై చేయండి. 27 ఇంటూ 18 వాల్యూ 18 7s 126 36 12 36 12 486 ప్లస్ 26 512 512/27. అంటే ఏ వాల్యూ ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 512/27. 512 క్యూబ్ రూట్ 8 3 8/3 మీన్స్ 2/3. ఓకేనా? ఈ క్వశ్చన్ ఇది రాసుకుంటే ఈజీ క్వశ్చన్. రైట్, ఫస్ట్ ఫ్రాక్షన్ ఈజ్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్ అండ్ డివైడ్ బై రెసిప్రోకల్. రైట్, దాని విలోమంతో భావిస్తున్నాడు. మీన్స్ ఆ ఫ్రాక్షన్ క్యూబ్ ఇచ్చినాడు. ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ది మార్క్స్ స్కోర్డ్ ఇన్ అన్ ఎగ్జామ్ ఆర్ కన్వర్టెడ్ ఫ్రమ్ 50 to 10. అంటే యాక్చువల్గా 50కి ఎగ్జామ్ పెట్టినాం, దాన్ని ఏం చేసినా 10కి మార్చాం. ఒక ఇంటర్నల్ అసెస్మెంట్ కోసం ఒక పరీక్ష 50కి వచ్చిన మార్కులను 10కి మార్పు చేస్తే ఇన్ ఇంటర్నల్ అసెస్మెంట్. ది హైయెస్ట్ మార్క్స్ వర్ 47 అండ్ లోయెస్ట్ వర్ హైయెస్ట్ 47 అంట, లోయెస్ట్ 14. రైట్, గరిష్ట మార్కులు 47, రైట్, కనిష్టం 14. అయితే ది డిఫరెన్స్ బిట్వీన్ ది మ్యాక్సిమం అండ్ మినిమం ఇంటర్నల్ అసెస్మెంట్ స్కోర్ ఈజ్ అన్నాడు. రైట్, 50ని 10గా కన్వర్ట్ చేస్తానంటే ఏం చేస్తున్నాడు? బై 5 చేసినాడు. ఇక్కడ కూడా ఏం చేయాలి మనం? బై 5. 47/5
5 మైనస్ 14/5 మ్యాక్సిమంకు మినిమంకు డిఫరెన్స్. 47లో 14 పోతుంది 33/5. 33/5 అంటే 6.6. దానికి ఏం చేయాల్సిన అవసరమే లేదు. ఏం డౌట్ ఉంది? 50కి 10గా కన్వర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? బై 5 చేస్తాం. సో ఇక్కడ ఏ విధంగా అయితే బై 5 చేస్తున్నామో ఇక్కడ కూడా రెండింటిని బై 5 చేసి డిఫరెన్స్ చెప్పమంటాం. అది మనకు కావాల్సింది. గరిష్ట మార్కులకు కనిష్ట మార్కులకు మధ్య వ్యత్యాసం, తేడా ఎంత. డౌట్ ఉందా? రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ చదివితే ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. రైట్, మనకి ఇంకా అక్కడ ఏం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఉందా? రైట్, క్వశ్చన్ స్పీడ్గా చదివేది ఇంకా బాగా అలవాటు చేసుకోండి. క్వశ్చన్ కొంచెం స్పీడ్గా చదివేది. రైట్, ప్యారలల్గా చదవడానికి ట్రై చేయండి. 1/3 ఆఫ్ రాహుల్స్ సేవింగ్స్ ఇన్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఈజ్ ఈక్వల్ టు half of his savings in public provident fund. If he has 1,50,000 as total savings, how much he saved in PF, public provident fund? రాహుల్ పొదుపు చేసిన సొమ్ములో జాతీయ పొదుపు సర్టిఫికేట్లలో వాటా ప్రావిడెంట్ ఫండ్లో పెట్టిన వాటాకు సగం ఉంది. ప్రావిడెంట్ ఫండ్లో పెడతాడు ప్లస్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్లో పెడతాడు. రెండిట్లో సేవింగ్స్ అనేది చేస్తున్నాడు. అయితే నేషనల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ హిజ్ ఇన్ పిఎఫ్. సో పబ్లిక్ ప్రావిడెంట్ పెట్టిన దాంట్లో కంటే దీంట్లో హాఫ్ ఉంది అన్నాడు. సపోజ్ దీంట్లో 1 పెడితే 1/3 ఆఫ్ రాహుల్ సింగ్స్. రైట్, ఓకే. 1/3 ఆఫ్ ఎన్ఎస్సి ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ పిఎఫ్. అది వాడు ఇచ్చిన కేసు. రైట్, సో N/P ఈజ్ ఈక్వల్ టు 3/2. అయితే అతని మొత్తం పొదుపు చేసింది 1,50,000. 3 + 2 5 పార్ట్స్కు 1,50,000. అయితే వానికి కావాల్సింది ప్రావిడెంట్ ఫండ్లు ఎంత? ఓన్లీ 2 పార్ట్స్కు ఎంత అవుతుంది? 5 × 30. రైట్, 30,000. 2 × 30,000 60,000. సింపుల్. అదే ఎన్ఎస్ఎఫ్లో అయితే, ఎన్ఎస్సీలో అయితే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అయితే రిమైనింగ్ 90,000. రైట్, ఏనా? సో క్లియర్ క్వశ్చన్. రాహుల్ పొదుపు చేసిన సొమ్ములో జాతీయ సర్టిఫికేట్లలో వాటా ప్రావిడెంట్ ఫండ్లో పెట్టిన, తెలుగులో అక్కడ మళ్ళీ మిస్టేక్ ఉంది. అది మెయిన్ పాయింట్. 1/, పొదుపు చేసిన సొమ్ములో 1/3 వంతు జాతీయ పొదుపు సర్టిఫికేట్లలో వాటా ప్రావిడెంట్ ఫండ్లలో సగానికి సమానం. అది మెయిన్ క్వశ్చన్. తెలుగులో చేంజ్ చేసుకుంటాను. వరల్డ్ బుక్లో క్వశ్చన్స్ ఇవి. అట్లా తెలుగు మీడియం కూడా లేటెస్ట్ కొంచెం అప్డేటెడ్ వర్షన్లో కొన్ని మిస్టేక్స్ మ్యాక్సిమం కవర్ అయినాయి. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. In a family, the father took 1/4 of cake and he had 3 times as much as each of the other members had. The total member of family members is అన్నాడు. ఒక కుటుంబంలో ఒక కేక్లో 1/4 వంతు వాటా తండ్రి తీసుకొని మిగతా కుటుంబ సభ్యులకు సమాన వాటాలు ఇవ్వగా ఒక్కొక్కరి వాటా 3 రెట్లు అతనికి వచ్చింది. కుటుంబంలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? చూద్దాం. ఫాదర్ వచ్చేసి 1/4 తీసుకున్నాడు, అంతేనా? ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నట్లు? ఈ 3/4 ఉంది. రైట్, 3/4 ఉంది. మళ్ళీ వాడే ఇచ్చినాడు తర్వాత. మిగతా సభ్యులకు సమాన వాటాలు ఇవ్వగా ఒక్కొక్కరికి ఎంత వచ్చింది అన్నాడు? రైట్, ఒక్కొక్కరి వాటాకు 3 రెట్లు ఫాదర్కి వచ్చింది. రైట్, 3 టైమ్స్ ఫాదర్కి వచ్చింది అంటే 1/4 రావడానికి ఒక్కొక్కరికి వచ్చిన దాంట్లో 3 టైమ్స్. అప్పుడు x = ఏమవుతుంది? 1/, ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? అర్థమైంది నేను చెప్పింది? ఒక్కొక్కరికి x వచ్చింది, దాన్ని 3 టైమ్స్ చేస్తే వాళ్ళ ఫాదర్కి ఈక్వల్. అప్పుడు x = ఏమవుతుంది? 1/12. సో ఫాదర్కి ఏమో 1/4 ప్లస్ n మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఎంత? 1/12. సో టోటల్ కలిపితే ఎంత? 1. రైట్, ఇది మనం కేసు తీసుకుండేది. రైట్, అర్థమైందా లేదా? ఇక్కడ రాస్తాం. ఫాదర్కు 1/4 ప్లస్ n మెంబర్స్ మిగతా వాళ్ళ ఒక్కొక్కరికి ఎంత వచ్చింది? టోటల్ కేక్. ఇప్పుడు 1 - 1/4 అవతలి పోతే ఏమవుతుంది? n/12 = 1 - 1/4 అంటే 3/4. 4 1s 4 3s. n = 3 × 3. 9 మెంబర్స్ ఉన్నారు ప్లస్ ఫాదరు. మొత్తం ఎంతమంది? అర్థమైందా? మొత్తం ఎంతమంది? 10 మంది. రైట్, ఆ కేసు తీసుకుంటాం. అంటే మనం కొంచెం స్పీడప్ చేయడానికి ఏం చేస్తామంటే, రైట్, వీనికి ఎంత వచ్చింది మనకు? 1/4 తండ్రి వాటా. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది మనకు?
ఆ 3/4 పార్ట్ను అంటే వాడే ఇచ్చిన ఒక్కొక్కరికి 3 టైమ్స్ అయితే ఫాదర్కి ఈక్వల్ అన్నాడు. ఈ 1/4 కావాలంటే రైట్ ఒక్కొక్కరికి 3 టైమ్స్ అంటున్నాడు కాబట్టి నువ్వు డైరెక్ట్గా తీసుకుంటావు. దీన్ని నువ్వు ఇంటూ 1/3 చేస్తే రైట్ ఆటోమేటిక్గా 3 క్యాన్సిల్ అయిపోయి 1/4 అంటే 3 × 3 టోటల్ ఎంతమంది ఉన్నట్లు మనకు 9 మెంబర్స్ ఉన్నారు. 9 మెంబర్స్ ప్లస్ ఫాదర్ టోటల్ 10 మెంబర్స్. ఇట్లా చేయొచ్చు. ప్రాక్టీస్ మీద ఐడియా వస్తుంది రైట్. లేదంటే ఇది యాక్చువల్ ప్రొసీజర్ 1/4లో మిగిలింది ఎంత 3/4 ఫాదర్కు 1/4 ప్లస్ ఆ మిగిలిన వాళ్ళల్లో మొత్తం 3 టైమ్స్ చేస్తే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అన్నాడు ఫాదర్కు 3 టైమ్స్ సరే ఒక్కొక్కరికి 3 టైమ్స్ చేస్తే ఫాదర్కి ఈక్వల్ అన్నాడు. అప్పుడు ఒక్కొక్కరికి వచ్చిందంతా 1/12 n మెంబర్స్ ఉంటే n × 1/12 ప్లస్ 1/4 కలిపితే టోటల్ కేక్ కావాలి. ఆ టోటల్ కేక్లో ఉండి ఈ పార్ట్ పోతే n వాల్యూ ఎంత అవుతుంది మనకు 9 మెంబర్స్ 9 + 1 10 మెంబర్స్ అట్లా తీసుకోవచ్చు. ఆప్షన్స్కైనా వెళ్ళిపోవచ్చు. 3 మెంబర్స్ అన్నాడు 1/4 పోతే ఒకనికి మిగిలింది ఎంతమంది ఉంటారు 2 ఉంటారు అంతేనా. ఇద్దరికి ఎంత రావాలి 3/4 మనకేమైనా ఈక్వల్గా ఉందా రైట్. దీనికంటే 3 టైమ్స్ అన్నాడు రాదు. ఇద్దరికి 3/4 అంటే దీంట్లో 3/8 3/8 వస్తుంది కాదు. 7 మెంబర్స్ ఒకనికి 1/4 పోయింది మిగిలింది ఎంతమంది ఉన్నారు ఇంకా 6 మందికి 3/4 అంటే 3/4/6 అవుతుంది. పైకి పోతే ఏమవుతుంది 6 3 18/4 అనేది దీన్ని 3 టైమ్స్ చేస్తే అగైన్ ఇది రాదు రైట్. 1/4 పక్కన పెట్టాయి 3/4 రైట్ ఎంతమంది ఉన్నారు మనకు 9 మందికి పంచితే ఏమవుతుంది ఇది 9/1 కన్ఫ్యూజ్ కావద్దు. ఇది పైకి పోతే ఏమవుతుంది 1/9 1/9 3/4 × 1/9 అంటే 1/12 1/12 × 3 చేస్తే 1/4 సరిపోయింది. సో అది మనకు ఆన్సర్ 10 మంది ఉన్నారు. అట్లయినా వెరిఫికేషన్ అయినా చేసుకోవచ్చు. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వెయిటర్స్ శాలరీ కన్సిస్ట్ ఆఫ్ హిజ్ శాలరీ అండ్ టిప్స్. రైట్ ఒక వెయిటర్ జీతము టిప్స్ మొత్తం జీతంగా పరిగణించగా రైట్ జీతము టిప్స్ రెండు కలిపి మొత్తం పరిగణిస్తాడు. డ్యూరింగ్ 1 వీక్ హిజ్ టిప్స్ వర్ 5/4 ఆఫ్ హిజ్ శాలరీ. ఒక వారంలో అతనికి వచ్చిన టిప్పు జీతానికి 5/4 రెట్లు. జీతం 4 భాగాలు వస్తే టిప్స్ ఎన్ని వస్తున్నాయి 5 భాగాలు అంతేనా. జీతం 4 అయితే టిప్స్ 5 భాగాలు. అతని జీతంలో టిప్స్గా వచ్చిన వంతు ఎంత అతని జీతంలో టిప్స్గా వచ్చిన వంతు ఎంత రైట్. ఇక్కడ శాలరీ ఎంత 4 అయితే టిప్స్ ఎంత టోటల్ ఎంత వచ్చింది మనకి 9 అంతే కదా. టోటల్ ఎంత వచ్చింది 9. జీతంలో టిప్గా వచ్చిన వంతు రైట్. వాడి జీతంలో టిప్స్ ఎంత వచ్చినాయి మనకు 9లో ఈ 5 మాత్రమే అంటే 5/. దట్స్ ఇట్ సింపుల్. ఏం డౌట్ ఉంది ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కు రైట్. క్వశ్చన్ కొంచెం ఇక్కడ ఈజీగా కనబడుతుంది కానీ మీరు బుక్లో బాగా ప్రాక్టీస్ చేయండి రైట్. సో ఫాస్ట్గా క్వశ్చన్ చదవడానికి ట్రై చేయండి ఓకే రైట్. వీళ్ళైతే మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి ఈజీగా ఉంటుంది. కానీ నెక్స్ట్ క్వశ్చన్. A sum of 1360 rupees has divided among A, B and C such that A gets 2/3 of what B gets and B gets 1/4 of what C gets. అయితే B షేర్ ఇదని 1360 రూపాయల మొత్తం ABCలకు పంచగా Bకి వచ్చిన వాటాలో 2/3 వంతు ఏకి. ఏకి ఎంత వచ్చింది అన్నాడు 2/3 ఆఫ్ B అన్నాడు. తర్వాత సికి వచ్చింది సి వాటాకు 1/4 వంతు బికి వచ్చింది. బి గెట్స్ 1/4 ఆఫ్ సి. ఇది వాడు ఇచ్చిన కండిషన్ యాజ్ ఇట్ ఈజ్ రైట్. ఇక్కడ చూద్దాం A/B = ఎంత 2/3. ఇక్కడ B/C = ఎంత 1/4. ఇక్కడ B వాల్యూ 3 ఉంది. ఇక్కడ కూడా Bని 3 చేయండి ఈక్వల్ ఏమవుతుంది ఇంటూ 3/3 చేస్తే 3/12 ఇప్పుడు సరిపోతుంది. A2 B ఎంత అంటే 3 C ఎంత అంటే 12. ముగ్గురికి కలిపి ఎంత వచ్చింది 1360. 2 + 3 5 5 + 12 17 2 + 3 + 12 ఈ 17 పార్ట్స్కు 1360 రూపీస్ 17 8s. సో ఇంటూ 80. ఓన్లీ బీకి వచ్చింది ఎన్ని పార్ట్స్ అంటే 3 పార్ట్స్. బీకి వచ్చింది ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్. 3 × 80 240 రూపీస్. 3 × 80 240 రూపీస్. అని డౌట్ ఉందా రైట్. సింపుల్. సో వాడు ఇచ్చిన క్వశ్చన్ మనం యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నాం రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఓకే రైట్. కొంచెం స్పీడ్ ఉండండి బేసిక్ టైప్ క్వశ్చన్సే కాబట్టి. నెక్స్ట్ 3 friends had a dinner at a restaurant. When the bill was received, Amita paid 2/3 as much as Veena paid and Veena paid half as much as Tanya paid. What fraction of the bill did Veena pay? Right question general అన్నాడు.
ముగ్గురు స్నేహితులు హోటల్కి వెళ్ళి అయిన మొత్తం బిల్లు ముగ్గురు కలిపి కట్టినారు. అయితే వీణ కట్టిన వాటాకు అమిత 2/3 రెట్లు అమిత, తాన్య కట్టిన వాటాలో 1/2 భాగం వీణ కట్టినట్లు తేలింది. మొత్తం బిల్లులో వీణ కట్టిన వాటా ఎన్నో వంతు, వీణ కట్టిన వాటా ఎన్నో వంతు. రైట్, ఎల్సిఎం తీసుకొని అయినా చేసుకోవచ్చు, మనం ఎల్సిఎంస్ తీసుకొని అయినా కూడా చేసుకోవచ్చు. సపోజ్ అక్కడ బై 3 ఉంది, ఇక్కడ బై 2 ఉంది, రెండింటికి ఎల్సిఎం తీసుకొని అయినా చేసుకోవచ్చు. ఎంత అనుకుంటే రెండింటికి ఎల్సిఎం 6. సపోజ్ తాన్య 6 కట్టింది అనుకుందాం, ఓకేనా? ఎందుకు ఎల్సిఎం 6 వచ్చింది, తాన్య 6. వీణ ఎంత కట్టింది అన్నాడు, రైట్, వీణ పెయిడ్ హాఫ్ యాజ్ మచ్ యాజ్ తాన్య. అప్పుడు హాఫ్ 6 ఎంత అవుతుంది, రైట్, 3 కట్టింది. తర్వాత చూద్దాం, అంతకుముందు వీణ 3 కట్టింది, అయితే అమిత పెయిడ్ 2/3 ఆఫ్ యాజ్ మచ్ యాజ్ వీణ పెయిడ్. సో వీణ పెయిడ్ చేసిన దాంట్లో అమిత ఏం చేసింది, 2/3 ఆఫ్ 2 పే చేసింది, ఇంతేనా? వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ బిల్ డిడ్ వీణా పే, వీణ ఎంత పే చేసింది? 6 + 3 9 + 2 టోటల్ 11 అయింది. 11లో వీణ పే చేసింది ఎంత, ఫ్రాక్షన్ ఎంత అంటే 3/11 అంతే. ఏమైనా డౌట్ ఉందా? సింపుల్, మనము ఈజీగా తీసుకొని చేస్తున్నాం. రైట్, ఫ్రాక్షన్ లేకుండా ఉండడానికే మనం ఎల్సిఎం తీసుకున్నాం, ఇంకా వేరే ఏ రానికి లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, రైట్, డన్. క్వశ్చన్ బాగా క్లియర్గా చదివితే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. 1/4 ఆఫ్ ఏ ట్యాంక్ హోల్డ్స్ 135 liters ఆఫ్ వాటర్. వాట్ పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ ఫుల్, ఇట్ కంటైన్స్ 180 liters ఆఫ్ వాటర్. సో వాడే ఇచ్చినాడు 135 liters 1/4 అన్నాడు. సపోజ్ ఇట్లా వేసుకున్నాం, 1/4కి ఎంత అంటున్నాడు, 135 liters. టోటల్ 1కి ఎంత అంటే 4 × 135 540 liters. 540 liters టోటల్ ట్యాంక్ కెపాసిటీ. అయితే వాడేమన్నాడు, వాట్ పార్ట్ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ హోల్డ్స్ 180 లీటర్లు ఉంటే ఎన్నో వంతు, ఏం చేస్తాం, 180/540 1s 3s ఎన్నో వంతు, 1/3. డౌట్ ఉందేమనేది? ఎస్, క్వశ్చన్స్ మనకు కొంచెం ప్రాక్టీస్ చేయగా ఇంకా కొంచెం ఈజీ అవుతాయి. రైట్, ఇంకొక అరౌండ్ 50 to 60 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా. రైట్, అన్ని చేసేసరికి ఇంకా ఫాస్ట్గా చేసుకో. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్. A tank is 2/5 full. If 16 liters of water is added, it becomes 6/7 full. The capacity of the tank is. ఒక ట్యాంకు 2/5 వంతు నిండింది, 16 లీటర్ల నీరు పోస్తే 6/7 వంతు నిండింది. అయితే ట్యాంక్ పరిమాణం ఎంత, సపోజ్ ఇక్కడ 5 ఉంది, అక్కడ 7 ఉంది, రెండింటికి ఎల్సిఎం అంటే టోటల్ కెపాసిటీ 35 parts అనుకుందాం, 2/5 వంతు నిండింది అంటే 2/5 × 35 5 1s 5 7s ఎంత, 14 parts ఫుల్ అయింది. రైట్, ఈ 14 parts కు 16 లీటర్ల నీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఎంత నిండినాడు, 6/7 × 35 7 1s 7 5 6 5s. ముందేమో 14 పార్ట్లు నిండింది, ఇప్పుడేమో ఎంత నిండింది, 30 పార్ట్లు. అంటే ఎక్స్ట్రా ఎంత యాడ్ అయింది, 30 - 14 60 parts యాడ్ అయింది. ఆ 16 parts కు ఎన్ని లీటర్లు నేను యాడ్ చేసింది, 16 లీటర్ల నీరు యాడ్ చేసిన, 16 liters ఆఫ్ వాటర్ యాడ్ చేసిన, అంతేనా? రైట్, ట్యాంక్ 2/5 వరకు ఉంది, 16 లీటర్లను ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల ఏమైంది, అది ఆల్మోస్ట్ 6/7 వచ్చింది. రైట్, ఈ రెండింటి డిఫరెన్స్ ఇక్కడ యాడ్ చేసిన వాటర్ చెప్పచ్చా, ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ యాడ్ చేసిన వాటర్, ఇక్కడ యాడ్ చేసింది ఎంత, 16 లీటర్లు. 30 భాగాల్లో ఉండి 14 అయితే ఆ 16 భాగాలకు 16 లీటర్లు అయితే టోటల్ ఎంత అనుకున్నాం, 35కి ఎంత అంటే 35. 16కి 16 అయితే 35 liters. డౌట్ ఉందా? రైట్, సో మాక్సిమం ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రాక్షన్ చూసి ఆన్సర్. రైట్, 5తో డివిజిబుల్ కావాలి, యాజ్ వెల్ యాజ్ టోటల్ 7తో కూడా డివిజిబుల్ కావాలి. 5తో 7తో డివిజిబుల్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, ఇంకా వేరే లేవు. 35 70 అవే కదా, అట్లయినా పెట్టచ్చు ఆప్షన్. రైట్, క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది ఫ్లూయిడ్ కంటైన్డ్ ఇన్ ఎ బకెట్ కెన్ ఫిల్ 4 large bottles or 7 small bottles. ఒక బకెట్ ఉందంటున్నాడు, ఆ బకెట్లో నింపాలంటే పెద్ద బాటిల్స్ అయితే 4, చిన్నవి అయితే 7 పెద్ద సీసాలు లేదా 7 చిన్న సీసాలు సరిపోతుంది. సింపుల్. 4 large = 7 small అంతేనా ఇచ్చినాడు. ఇప్పుడు చూడండి, లార్జ్ బై స్మాల్ = ఎంత అంటే 7/4. లార్జ్ కెపాసిటీ 7 అయితే స్మాల్ కెపాసిటీ 4 అని అర్థమైంది. అదే
ఏ ఫుల్ లార్జ్ బాటిల్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్ an empty స్మాల్ బాటిల్. సరే ఎంటీ స్మాల్ బాటిల్ రైట్. ఒక ఖాళీ చిన్న సీసాలోకి నిండుగా ఉన్న ఒక పెద్ద సీసాలోని ద్రవాన్ని పోసేసిన. అయితే చిన్న సీసా నిండుగా పోసిన తర్వాత ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయింది, వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఈజ్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ద లార్జ్ బాటిల్ వెన్ ద స్మాల్ వన్ ఈస్ ఫుల్. స్మాల్ది నిండిన తర్వాత ఎంత ఉంది, పెద్ద దాంట్లో ఎంత పడుతుంది 7. 7లో ఎన్ని భాగాలు పోసిన, చిన్న దాంట్లోకి 4 భాగాలు పోసిన, ఇంకా మిగిలింది ఎంత 3 భాగాలు, ఎంతలో 7లో. ఆన్సర్ ఎంత? ఆ క్వశ్చన్ అర్థం చేసుకునేదానికి చాలా తలనొప్పిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎస్, ఈ టైప్లో చాలా వస్తాయి. మళ్ళీ మిక్చర్ అలిగేషన్స్లో అక్కడ ఏమన్నాడు, మొత్తం పెద్దదైతే 7, చిన్నదైతే 4, సింపుల్ రైట్. పెద్ద దాంట్లో ఉండి చిన్న దాంట్లోకి పోసి మిగిలింది ఎంత అన్నాడు. పెద్ద దాంట్లో ఉండి చిన్న దాంట్లోకి 4 పోసిన, మిగిలింది 3 దేంట్లో 7లో. పెద్ద దాంట్లో మిగిలింది ఎంత అంటే 7 మిగిలింది. ఆ పార్ట్ అంతే రైట్. క్లియర్? క్వశ్చన్ మనం ఎంత బాగా రిసీవ్ చేసుకుంటే అంత బాగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. టు ఫిల్ ఎ ట్యాంక్ 25 buckets ఆఫ్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్. ట్యాంక్ ను నింపాలంటే 25 బకెట్లు కావాలి అంటున్నాడు. హౌ మెనీ బకెట్స్ ఆఫ్ వాటర్ విల్ బి రిక్వైర్డ్ టు ఫిల్ ది సేమ్ ట్యాంక్ ఇఫ్ ది కెపాసిటీ ఆఫ్ బకెట్ ఈజ్ రెడ్యూస్డ్ టు 2/5 ఆఫ్ ద ట్యాంక్ ఇట్స్ ప్రజెంట్ రైట్. ఫస్ట్ ఒక ట్యాంక్ ఉంది, 25 బకెట్లు పోస్తే అది నిండుతుంది. 25 బకెట్లు పోస్తే అది నిండుతుంది. తర్వాత ఏమన్నాడంటే రైట్, ఆ బకెట్ సైజ్ ఏమన్నాడు 2/5కు కుదించగా రైట్. ముందు వచ్చి 25 × 1 అనుకుందాం. 1 లీటర్ బకెట్లు పోస్తే 25 అయినాయి. టోటల్ కెపాసిటీ ఎంత 25 లీటర్లు. ఇప్పుడు కూడా మనకి 25 లీటర్లు కావాలి. కాకపోతే బకెట్ సైజ్ ఎంత అయింది, 1 బదులు 2/5 అయింది. ఇంటూ చేస్తే ఎన్ని బకెట్స్ అంతేనా అడిగింది. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 25 5 125/2 నథింగ్ బట్ 62.5 బకెట్స్. నథింగ్ బట్ 62.5 బకెట్స్ అవసరం. డౌట్ ఉంది ఏమన్నా? దట్ సింపుల్. 2/5 బట్టి బకెట్ సైజును వాడు కుదించింది. అట్లాంటివి ఎన్ని బకెట్లు కావాలి అంటున్నాడు. అట్లాంటివి ఎన్ని బకెట్లు కావాలి రైట్. సో 27 కాదు 20, సరే తెలుగులో మార్చుకోండి. 27 తీసుకుంటే 27 5 135 అవుతుంది. అప్పుడు 67.5 అవుతుంది. ఎట్లయితే ఏమైంది మనకు కావాల్సింది సేమ్ 25 ఇచ్చినట్టు 25 అని తెలుగులో మార్చుకోండి రైట్. దీన్ని పెద్దది 5 చిన్నది 2 అనుకోవచ్చా సైజు. పదైనా 5కు 25 అయితే 2కి ఎంత? బకెట్ సైజ్ తగ్గితే నెంబర్ ఆఫ్ బకెట్స్ పెరుగుతాయి తగ్గుతాయి? పెరుగుతాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే క్యాలిక్యులేషన్ ఈ విధంగా ఇస్తాం. 5/2 × 25 125/2 డైరెక్ట్గా 62.5. ఎస్, రేషియోస్ దగ్గర ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ చూస్తాం, అప్లై చేస్తాం, క్లియర్ వస్తుంది. ఈ టైప్ కూడా మనం చేసుకోవచ్చు, నో ప్రాబ్లం రైట్. మీన్ ప్రతిసారి రైట్ ఎగ్జామ్లో మనం ఎక్స్ అనేది రాయకూడదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా చేస్తాం రైట్. ఓకే 25 ఉంది, 25లో 2/5 అయింది. ఓకే 25 అవతల 5/2 అవుతుంది. 125/2 62.5 అట్లా మైండ్లో చేసుకునేటట్లు ఇంప్రూవ్ కావాలి. ఎస్, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ రైట్. పీటర్ గేవ్ 1/4 ఆఫ్ amount he had to Michael. Michael in turn gave half of what he received from Peter to Sam. If the difference between the remaining amount with Peter and the amount received by Sam is 500 rupees, how much money did Michael receive from Peter? Right. Question clear గా ఇచ్చినాడు, చూద్దాం. పీటర్ తన దగ్గర ఉన్న సొమ్ములో 1/4 వంతు భాగం మైకేల్కి ఇచ్చినాడు. పీటర్ దగ్గర ఎంతో ఉంది, వాడి దగ్గర నుండి ఒక 1/4 మైకేల్కి ఇచ్చినాడు, అంతేనా రైట్. వీడు మైకేల్కి ఇచ్చినాడు. ఇప్పుడు మైకేల్ దగ్గర ఎంత ఉందంటే 1/4 ఎక్స్ట్రా ఉంది రైట్. పీటర్ దగ్గర ఉండిన దానికంటే మైకేల్ దగ్గర 1/4 ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు రైట్. అది కేసు చూద్దాం తర్వాత. మైకేల్ తను పీటర్ నుంచి తీసుకున్న దానిలో సగభాగం షాంక్ ఇచ్చినాడు. తీసుకునింది ఎంత 1/4లో సగం అంటే 1/8 ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో సగం ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది మైకేల్ దగ్గర 1/8 పీటర్ ఉంది. దాన్ని వాడు శ్యామ్కి ఏం చేస్తున్నాడు 1/8 ఇచ్చినాడు, అంతేనా. సగభాగం శ్యామ్కి ఇచ్చినాడు, అది ఇచ్చినాడు. పీటర్ దగ్గర మిగిలిన డబ్బు శ్యామ్కు వచ్చిన డబ్బుకు తేడా ఎంత 500. సో రైట్. సో ఇక్కడ పీటర్ దగ్గర ఎంత అంటే, సో ఇప్పుడు ఈ మైకేల్ దగ్గర ఈ శ్యామ్ దగ్గర తీసేస్తే ఈ పీటర్ దగ్గర మిగిలిన డబ్బు ఎంత, పీలో 1/4 పోతే రిమైనింగ్ ఎంత 3/4. ఇప్పుడు కరెక్ట్ కాదు, 3/4లో శ్యామ్కి ఇచ్చింది ఎంత రైట్ 1/8. అది తీసేస్తే మిగిలింది ఎంత అన్నాడు
రైట్ 8 3 24, 4 1 4, 20/32 పార్ట్స్, 22 35 పార్ట్స్కి ఎంత 20కి 500 అయితే 25కి ఎంత అయితే మాట రైట్ క్వశ్చన్ అది కూడా. అయితే మైకేల్కు పీటర్ ఎంత ఇచ్చింది 1/4. అడిగింది కూడా అది కాదు, మళ్ళీ ఇక్కడ అడిగింది మళ్ళీ 1/4 ఎంత. రైట్ సింపుల్ 20 రైట్ 1/4 ఇంటూ 20/32 కింద వస్తుంది, పైకి పోతే ఏమవుతుంది 32/20 ఇంటూ 4 1s 4 8s 20 1s 20 25 25 ఇంటూ 8 ఇది ఫ్రాక్షన్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రాక్షన్స్ వేసుకొని చేస్తే ఇది మనకు వచ్చేది, ఫ్రాక్షన్స్ వేసుకొని చేస్తే రైట్. ఓకేనా, ఫ్రాక్షన్స్ లేకుండా అయితే డైరెక్ట్ ఓవరాల్గా చేద్దాం ఒకసారి. క్లియర్ ఇది 1/4 పీటర్ నుండి మళ్ళీ సగం అన్నాడు. 1/4 సగం అంటే ఎంత అంటే 4కు 8కి ఎల్సిఎం ఎంత 32 అనేది మెయిన్ తీసుకోండి. 4కి 8కి ఎల్సిఎం ఎంత రైట్ ఓకే 12 ఓకే సరే 8 రైట్ మొత్తం టోటల్ 32 తీసుకున్నాం, మల్టిప్లికేషన్ తీసుకున్నాం 4తో 8తో. ఎస్ 8 తీసుకునే నో ప్రాబ్లం, 8 తీసుకునే ఓకే 8 తీసుకునే మనకు వచ్చే ఆన్సర్ అయితే ఏం తేడా కాదు. రైట్ సార్ ఎల్సిఎం 8 సార్ 8 తీసుకున్నాం, టోటల్ 8 ఉంది ఎవరి దగ్గర పీటర్ దగ్గర. ఉండే దాంట్లో 1/4 వంతు మైకేల్కి ఇచ్చినాడు. రైట్ 8లో 1/4 అంటే ఎంత 2 భాగాలు అవుతుంది. ఇంకా పీటర్ దగ్గర ఉండేది ఎంత 6 భాగాలు ఉంది, మైకేల్కు 2 ఇచ్చినాడు. మైకేల్ ఏం చేసినాడు 2లో సగము రైట్ అంటే ఈ శామ్కు 1 ఇచ్చినాడు, ఇంకా వీని దగ్గర ఏమో 1 ఉంది. రైట్ ఈ 6 - 1 శామ్ దగ్గర ఉన్న డబ్బు పీటర్ దగ్గర ఉన్న డబ్బు 6 - 1 ఈ 5 పార్ట్స్కి వాడు ఇచ్చింది ఎంత 500 అయితే ఓన్లీ పీటర్ మైకేల్కి ఇచ్చింది ఎంత 2 పార్ట్స్కి ఎంత 5 × 100 2 × 100 రైట్. ఫ్లెక్సిబిలిటీ అర్థమంటుంది. క్యాల్కులేషన్ పార్ట్ ముందైతే ఫ్రాక్షన్స్, ఇక్కడైతే ఇండియా. మొత్తం 8 భాగాలు ఉంది, 8 భాగాలు పీటర్ దగ్గర ఉంటే 2 భాగాలు 1/4 మీన్స్ 2 పార్ట్స్ ఎవరికి ఇచ్చినాడు. అంటే అది ఏదైనా తీసుకుని 8 మల్టిపుల్ సారీ 4కు 8కు రెండింటితో డివిజిబుల్ అయితే వాల్యూ ఏదైనా తీసుకోవచ్చు 8 16 32 24 ఏది తీసుకున్నా మనకి ఈజీగా ఉంటుంది. ఆ 2 భాగాలలో సగం శామ్కి ఇచ్చినాడు వాడు. శామ్ దగ్గర ఉండే డబ్బులు పీటర్ దగ్గర మిగిలిన దానికి డిఫరెన్స్ మీన్స్ 6 - 1 ఈ 5కు 500 అయితే పీటర్ ఫస్ట్లో మైకేల్కి ఇచ్చింది ఎంత 2కు 200. ఎట్లా వేసినా సేమ్ ఆన్సర్. ఓకే అది ఆ క్వశ్చన్ రిసీవ్ చేసుకుంటే పర్స్పెక్టివ్ వస్తుంది చాలా. నెక్స్ట్ క్వశ్చన్ దా 4 children ABC divide the bag of sweets. A takes 1/3 of them, B 2/5 of remainder, rest is equally shared between C and D. What fraction of sweets did C or D get? 4 పిల్లల స్వీట్లు 1/3 వంతు ఏ తీసుకోగా 2/5 మిగిలిన దానిలో 2/5 భాగం బి. 3కి 5కి ఎల్సిఎం ఎంత 15. సో సపోజ్ టోటల్ 15 అనుకుందాం మనం. ఏకి ఎంత వచ్చినాయి 1/3 ఆఫ్ 15 అంటే ఎంత 5 వచ్చేసినాయి. బికి ఎంత వచ్చినాయి 2/5 ఆఫ్ రిమైనింగ్ మిగిలింది ఎన్ని అంటే బికి ఎంత వచ్చినట్లు 5 1s 5 2s బికి 4 వచ్చినాయి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు 15లో ఏకి 5 బికి 4 పోతే మిగిలింది ఎన్ని ఉన్నాయి ఈ 6 ఎవరెవరికి సికి డికి ఈక్వల్గా పంచినాడు. సో సికి 3 డికి 3 పంచినాడు అంతే. అయితే మనకు కావాల్సింది మొత్తం స్వీట్లలో సిఆర్డికి వచ్చిన భాగం ఎంత ఎవరికైనా కానీ 3 టోటల్ ఎన్ని ఉన్నాయి స్వీట్స్ 15. సో 3/15 అంటే 1 × 5 1/5 ఎస్ ఆన్సర్ ఎంత 1/5. క్లియర్. సో ఏ సపరేట్ బి సపరేట్ అనుకుంటున్నాం, సిడిఎల్టీ రైట్ ఆ పోంగా మిగిలినటి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి చేస్తున్నాం. ఆ ఎల్సిఎం వాల్యూని టోటల్ తీసుకొని చేస్తున్నాం. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే A boy read 3/8 of book on one day, 4/5 of the remainder on the another day. If there were 30 pages unread, how many pages did the book contain? సేమ్ ఇందుకు ముందు టైప్ అయినా ఒక పుస్తకంలోని 3/8 వంతు ఒక రోజులో చదివి మిగతా భాగంలో 4/5 వంతు రెండో రోజు అయినా టోటల్ 8/5కు ఎల్సిఎం ఎంత ఆ 40 టోటల్ అనుకుంటే 3/8 వంతు చదివేసినాడు అంటే ఎన్ని 8 1s 8 5s 15 చదివేసినాడు. మిగిలిన దాంట్లో 4/5 వంతు 4/5 ఆఫ్ మిగిలింది ఎన్ని 40లో ఈ 15 పోతే 25 ఉన్నాయి 5 1s 5 5s 4 5s 20 ఎక్స్ట్రా చదివినాడు. టోటల్ ఎంత చదివినాడు 35 చదివినాడు. 40లో 35 పోతే మిగిలింది ఎన్ని ఈ 5 భాగాలకు 30 పేజీలు మిగిలినాయి అన్నాడు. 5కి 30 అయితే ఆ బుక్లో మొత్తం పేజీలు ఎన్ని 40కి రైట్ 46 240 రైట్
5 into 6 40 into 6 240 pages of that. డౌట్ ఉంది ఏమైనా? సో రైట్ సేమ్ ఫ్రాక్షన్ బదులు మనం ఏం చేసుకున్నామంటే ఒక ఇంటీజర్. ఆ ఇంటీజర్ కూడా ఏమనుకున్నామంటే ఎల్సిఎం ఎందుకు తీసుకున్నామంటే రెండింటితో డివిజిబుల్ అవుతుంది. అక్కడ రెండింటితో డివిజిబుల్ అయ్యేది ఏదైనా తీసుకోవచ్చు. నేను తీసుకునేది మనం 40 అన్నాం, 120 తీసుకో, 80 తీసుకో, ఆన్సర్ అయితే మారదు. ఏది తీసుకున్నా కూడా సేమ్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. A man has divided his total money in his will in such a way that half of it goes to his wife, 2/3 of remaining among his 3 sons equally, and rest among his 4 daughters equally. If each daughter gets 20,000 rupees, how much money will each son get? Right. Question easy గానే ఉంది. కాదు, ఒక వ్యక్తి వీలునామాలో మొత్తం డబ్బులో సగభాగం భార్యకు, 2/3 భాగం తన ముగ్గురు కొడుకులకు సమాన వాటాలు, మిగతా డబ్బును 4 కూతుర్లకు సమానంగా వచ్చేటట్లు నిర్ణయించగా. కాకపోతే తెలుగులో చూడండి, ఇంగ్లీష్లో 2/3 ఆఫ్ రిమైనింగ్, మిగిలిన దాంట్లో 2/3 వంతు భాగం, మిగిలిన దాంట్లో 2/3 వంతు భాగం తన ముగ్గురు కొడుకులకు మడిచింది. అయితే మిగతా సొమ్ము తన 4 కూతుర్లకు సమానంగా వచ్చేటట్లు నిర్ణయించగా ప్రతి కూతురికి వాటా ఎంత? 20,000 రూపాయలు. అయితే ప్రతి కొడుకు వాటా ఎంత? ప్రతి కొడుకు వాటా ఎంత? ఇది యాక్చువల్గా ఇచ్చిన క్వశ్చన్. చూద్దాం. రివర్స్. ఒక్కొక్క కూతురికి ఎంత వచ్చింది? 20,000. 4 కూతుర్లు ఉన్నాడు, 4 డాటర్స్. 4కి ఎంత వచ్చింటుంది? 80,000 వచ్చింది. రైట్. 80,000 మిగిలింది. ఎప్పుడు మిగిలింది 80,000 అనేది మనకు? ఆఫ్టర్ సగము భార్యకు పోయింది, మిగిలిన దాంట్లో 3 సన్స్కు 2/3 ఒక్కొక్కటి రాస్తాను. రైట్. వైఫ్కు హాఫ్ పోయింది. రైట్. మిగిలింది ఎంత ఉంది మనకు? హాఫ్ ఉంది. హాఫ్లో 2/3 ఆఫ్ ద రిమైనింగ్ హిజ్ 3 సన్స్ ఈక్వల్లీ. రైట్. సన్స్ 3 సన్స్ ఉన్నారు. 3 సన్స్లో 2/3 ఆఫ్ రిమైనింగ్, 2/3 ఆఫ్ రిమైనింగ్, హాఫ్ మిగిలింది. దాంట్లో 2/3 అంటే ఎంత? 1/3. ఈ 1/3 ఏం చేసినాడు? ముగ్గురు కొడుకులకు ఇచ్చినారు, ఒక్కొక్కరికి కాదు. అంటే ఒక్కొక్కరికి ఎంత వచ్చినట్లు? 1/9, 1/9, 1/9 వచ్చినట్లు. అర్థమైందా? రైట్. అయిపోయింది ఇక్కడికి. 1/2 ప్లస్ 1/3 టోటల్ ఎంత? మల్టిప్లై చేయండి. 3 1s 3, సారీ యాడ్ చేయండి. 3 1s 5/6, 3 2 6, 3 + 2 5/6. రైట్. ఇంకా 4 డాటర్స్ ఉన్నారు. రైట్. మిగిలిన డబ్బులు ఎంత? 1/6ను ఎంతమందికి పంచాలి? 4కి ఈక్వల్గా పంచాలి. 1/6ను 4కి ఈక్వల్గా పంచాలంటే 1/24, 1/24, 1/24, 1/24. సింపులా? ఇంకా అయిపోయింది. మనకు కావాల్సిన ఆన్సర్ ఉంది. సో వీళ్ళకేమో సగం పంచినాడు, వీళ్ళకేమో 1/9 పంచినాడు. ఇక్కడ పంచింది ఎంత? 1/6 అమౌంట్ని ఈ విధంగా పంచినాడు. అయితే ఇఫ్ ఈచ్ డాటర్ గెట్స్ 20,000 రూపీస్, ఈచ్ డాటర్ అంటే ఒక్కొక్క కూతురికి ఎంత వచ్చింది? రైట్. క్లియర్. 1/24కు 20,000. ఓకేనా? 1కి ఎంత అంటే డైరెక్ట్ చెప్పచ్చు, 24 2 48, 4,80,000 డైరెక్ట్ అమౌంట్ ఉంది. ఒక్కొక్క సన్కి ఎంత వచ్చింది? 1/9. సో సన్ గెట్స్ ఎంత అంటే 1/9 ఆఫ్ 480,000, సార్ 4,80,000. 9 1s, 9 5s 40, 30, 9 3s 27, మళ్ళీ 30, 9 3s 9 3s 9 3s 53,333.333. కరెక్ట్. ఈ టైప్లో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఐ మీన్ ఫ్రాక్షన్స్ తీసుకొని యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని చేస్తా వస్తున్నాం. ఫ్రాక్షన్స్ తీసుకొని మనం యాజ్ ఇట్ ఈస్గా చేస్తా వస్తున్నాం. ఏమైనా డౌట్ ఉందా? కరెక్ట్. సో ఫ్రాక్షన్స్ లేకుండా అయితే రైట్, కొంచెం వైఫ్ సన్స్కు డాటర్స్కు తీసుకున్నాడు. రైట్. ఇక్కడ హాఫ్ అన్నాడు కాబట్టి 1/2, 2/3, మిగిలింది ఎంతనో తెలియదు, 4 డాటర్లకు అన్నాడు. 2కు 3కి ఎల్సిఎం ఎంత? 6. 6 మల్టిపుల్ కానీ 12 మల్టిపుల్స్ కానీ ఏదైనా తీసుకో. సపోజ్ టోటల్ 6 అనుకుంటే వైఫ్కి ఎంత ఇచ్చినాడు? హాఫ్. హాఫ్లో 6 అంటే ఎంత? 3 ఇచ్చినాడు. మిగిలింది ఎంత ఉంది? 3లో ఏం చేస్తున్నాడు? మిగిలిన దాంట్లో 2/3 వంతు. రైట్. 3లో ఒక్కొక్కరికి 2/3 అంటే ఎంత? 2 పార్ట్స్ సన్నుకి ఇచ్చేసినాడు. ముగ్గురు కొడుకులకు 2 పార్ట్స్, ముగ్గురు కొడుకులకు అంటే వాల్యూ ఏమవుతుంది? ఒక పార్ట్కు రైట్
ఒకరికి కాదు ముగ్గురికి కలిపి 2 ఇచ్చినాడు. ఒక్కొక్కరికి ఎంత వచ్చినట్టు అప్పుడు 2/3 2/3 2/3 అట్లా. ఇంకా మిగిలింది ఇక్కడ 3 పోయింది, ఇక్కడ 2 పోయింది. ఇంకా మిగిలింది ఎంత 1 పార్ట్ ఉంది. అట్లా ఎంతమందికి ఇచ్చినాడు? 4 కూతుర్లకు. అంటే ఒక్కొక్కరికి ఎంత ఇచ్చినట్లు 1/4 1/4 1/4 1/4 1/4కు 20,000 అయితే 1కి ఎంత 80,000. 80,000 ఒకరికి అయితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది? 2/3 వంతు. అట్లా చేసినా మనకు వచ్చే ఆన్సర్. క్యాల్కులేషన్ ఎట్లా చేస్తున్నాం అనేది మ్యాటర్ కాదు, ఈజీగా ఎట్లా చేస్తున్నాం అనేది కేసు. ఒక కూతురికి 20,000 అయితే 4 కూతుర్లకు కలిపి 80,000 వచ్చింది. రైట్, పక్కన పెడదాం. 80,000లో సగం పోతే మిగిలిన దాంట్లో 2/3 మనకు మిగిలిన దాంట్లో 2/3 అంటే ఎంత 2 భాగాలు ఇచ్చినాడు. అంటే ఒక్కొక్కరికి 2/3 2/3 2/3 ముగ్గురికి ఇచ్చినాడు అని అర్థం. అట్లా ఆ కేసును తీసుకొని ఆ 2/3 ఎంత అని డైరెక్ట్ కనుక్కోవచ్చు. ఎట్లా చేసిన ఆన్సర్స్. కాకపోతే క్యాల్కులేషన్ పార్ట్ చేంజ్ అవుతాం అవసరం. నెక్స్ట్ క్వశ్చన్. an institute organized a fest and 1/5 of the girls and 1/8 of the boys participated in the same. ఒక సంస్థ ఉత్సవాన్ని నిర్వహించగా దానిలో 1/5 వంతు బాలికలలో 1/5 వంతు మంది, బాలురలో 1/8 వంతు మంది పాల్గొన్నారు. ఉత్సవంలో సంస్థలోని మొత్తం విద్యార్థులలో ఎన్నో వంతు మంది పాల్గొన్నారు? 1/5 ఆఫ్ గర్ల్స్ పార్టిసిపేట్ చేసినారు అండ్ 1/8 ఆఫ్ పార్టిసిపేట్ చేసినాడు బాయ్స్. రైట్, అంతేనా? వాడు ఇచ్చిన కేసు రెండు సేమా కాదా? పార్టిసిపేటెడ్ ఇన్ ద సేమ్ అంటే ఇద్దరు ఈక్వల్. ఇక్కడ వీడు క్లియర్గా ఇలా బాలురలో 1/8 వంతు మంది పాల్గొన్నారు అన్నాడు. అంతే, పాల్గొన్నారు అన్నాడు. సమానంగా పాల్గొన్నారు అనేది ఇలా. పైనేమో ఇన్ ద సేమ్ అన్నాడు. అంటే ఈ రెండు ఈక్వల్. గర్ల్స్ టు బాయ్స్ రేషియో తీసుకుంటే ఎంత 5/8. టోటల్ ఎంతమంది ఉన్నారు 13. బాయ్స్ గర్ల్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేసినారు అంటే 1/5 ఆఫ్ 5 ఒకరు పార్టిసిపేట్ చేసినారు. బాయ్స్ 1/8 ఆఫ్ 8 1/8 ఆఫ్ 8 ఒకరు పార్టిసిపేట్ చేసినాడు. మొత్తం పార్టిసిపేట్ చేసిన ఎంతమంది? ఇద్దరు. టోటల్ ఎంతమంది ఉన్నారు 13 మందిలో ఇద్దరు ఎంత పార్ట్ 2/13. క్వశ్చన్ అర్థమైందా? 1/5 ఆఫ్ గర్ల్స్ అండ్ 1/8 ఆఫ్ బాయ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సేమ్. ఇద్దరు ఈక్వల్ అన్నాడు. బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత వచ్చింది మనకు 5/8. నేనేమనుకున్నా టోటల్ గర్ల్స్ 5 మంది ఉన్నారు, బాయ్స్ 8 మంది ఉన్నారు. 5 మందిలో 1/5 వంతు మాత్రమే రైట్ గర్ల్స్, 8 మందిలో 1/8 వంతు మాత్రమే పార్టిసిపేట్. మొత్తం మీద ఇద్దరు పార్టిసిపేట్ చేసినారు. కానీ మొత్తం ఉండేది ఎంత అంటే 13 మంది. ఈ 13 మందిలో ఇద్దరు ఎంత భాగం 2/13. సింపుల్. రైట్. నెక్స్ట్. At an international dinner, 1/5 of the people attending were Frenchmen. If the number of Frenchmen at the dinner was 2/3 greater than the number of Frenchmen, and there were no other French people at the dinner, then what fraction of the people at the dinner were not French? Right, same చూద్దాం ఇక్కడ కూడా. ఒక అంతర్జాతీయ విందులో మొత్తం పాల్గొన్న వారిలో 1/5 వంతు మంది ఫ్రెంచి వారు. పాల్గొన్న ఫ్రెంచి వారిలో 2/3 వంతు అధికంగా ఫ్రెంచి స్త్రీలు ఉంటూ మిగిలిన ఫ్రెంచి దేశస్థులు లేక ఫ్రెంచి దేశస్థులు కాని వారు మొత్తం విందులో పాల్గొన్న వారిలో ఎంత భాగం? రైట్, క్వశ్చన్ చూద్దాం. టోటల్ అబ్జర్వ్ చేద్దాం. 1/5 వచ్చేసి మనకు ఫ్రెంచ్ అన్నాడు. ఫ్రెంచ్ మెన్ 1/5 అటెండింగ్ ఫ్రెంచ్ మెన్. నెంబర్ ఆఫ్ ఫ్రెంచ్ ఉమెన్ వచ్చేసి 2/3 గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ ఫ్రెంచ్ మెన్. రైట్, వాడు ఇచ్చిన కేసు. సో ఇక్కడ 3, 5 ఉంది. సో టోటల్ సపోజ్ ఎల్సిఎం తీసుకొని 15 అనుకుందాం. 15th అనుకుందాం. సో ఫస్ట్ 15th లో 1/5, 15 1s 5 1s 5 3s. సో ఫ్రెంచ్ మెన్ ఎంతమంది ఉన్నారు 3 మెంబర్స్. తర్వాత ఫ్రెంచ్ ఉమెన్ చూద్దాం, స్త్రీలు. ఫ్రెంచ్ ఉమెన్ అట్ ద డిన్నర్ వాజ్ 2/3 గ్రేటర్ దాన్ ది నెంబర్ ఆఫ్ ఫ్రెంచ్ మెన్. నెంబర్ ఆఫ్ ఫ్రెంచ్ ఉమెన్ వచ్చేసి 2/3 గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ ఫ్రెంచ్ మెన్. మెన్ కంటే కూడా 2/3 ఎక్కువ ఉన్నారు. 2/3 ఎక్కువ ఉన్నారు. మెన్ ఎంతమంది ఉన్నారు 3 ఉన్నారు. వీళ్ళకంటే ఎక్స్ట్రా 2/3 ఉన్నారు. ఇది వాడి చిన్న 3 క్యాన్సల్. 3 + 2 ఎంత 5 మంది ఉన్నారు. మెన్ ఎంతమంది అంతమంది ఉన్నారు స్త్రీలు, ప్లస్ వారికంటే ఎక్స్ట్రా 2/3 ఉన్నారు. సో 2/3 ఆఫ్ 3 అంటే 5. మొత్తం ఎంతమంది అయినారు ఫ్రెంచ్ వాళ్ళు 5 + 3 8. అయితే దెన్ వాట్ ఫ్రాక్షన్ ఆఫ్ ది పీపుల్ అట్ డిన్నర్ వర్ నాట్ ఫ్రెంచ్? ఫ్రెంచ్ వాళ్ళు 8 మంది పోతే మిగిలింది ఎంత మంది 7 మంది. ఎంతమందిలో అది క్వశ్చన్. మనం అది రిసీవింగ్
ఫ్రాక్షన్స్ ఎల్సిఎం కనుక్కుంటే వస్తే ఆటోమేటిక్గా మ్యాక్సిమం క్వశ్చన్స్ అయిపోతాయి. ఎందుకు చేస్తున్నాం ఇట్లా అనేది క్యాలిక్యులేషన్ ఈజీ కోసం. ప్రతిసారి 1/5 ఆఫ్ ఎక్స్ రైట్ అదంతా రాసుకుంటా టైం వేస్ట్ చేయకుండా ఎల్సిఎం కనుక్కొని ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తా పోతాను. ఎస్ ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ 3/5 ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్ అండ్ రెస్ట్ ఆర్ బాయ్స్. ఇఫ్ 2/9 ఆఫ్ ది గర్ల్స్ అండ్ 1/4 ఆఫ్ ది బాయ్స్ ఆర్ ఆబ్సెంట్, వాట్ పార్ట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ప్రజెంట్? ఒక క్లాసులో 3/5 మంది బాలికలు, మిగతా వారులు బాలులు. సో బాయ్స్ గర్ల్స్ తీసుకుంటున్నాం. 3/5 మంది బాలికలు అంటే బాయ్స్ ఎంతమంది అంటే రైట్ 2:3 రేషియోలో ఉన్నారు అని వాడు జనరల్ ఇచ్చాడు. అయితే బాలికలలో 2/9 మంది, బాలులలో 1/4 మంది హాజరు కాకపోతే వాడిచ్చిన దాని ప్రకారమే బాయ్స్ 2 గర్ల్స్ 3 అనుకుందాం. రైట్, ఈ కేసు తీసుకో. లేదు నాకు ఇంకా ఈజీ కావాలనుకుంటే బాలికలలో 9తో పోతుంది అంటే దీన్ని 9గా రాసుకో, ఇంటూ 3 చేస్తావు. దీన్ని ఇంటూ 3 చేసినప్పుడు ఏమవుతుంది? 2 3s 6 3 3s 9. ఎందుకు 9 రాసిన? 2/9 అంటే 9తో క్యాన్సిల్ అయ్యేటట్టు గర్ల్స్ ఉండాలని. ఇప్పుడు చూద్దాం. ఆబ్సెంట్ అయిన గర్ల్స్ ఎంతమంది, హాజరు కాకపోయిన ఆబ్సెంట్ గర్ల్స్ ఎంతమంది? 2/9 ఆఫ్ 9 మెంబర్స్లో. బాలికలలో 2/5, బాలులలో 1/4. ఆబ్సెంట్ బాయ్స్ ఎంతమంది? రైట్ 1/4 ఆఫ్ 6 అంటే ఎంతమంది? 1.5 ఆబ్సెంట్. 1.5 రైట్ ఆబ్సెంట్ అయినారు. అయిపోతే హాజరైన విద్యార్థులు మొత్తంలో ఎన్నో వంతు? రైట్, మొత్తం ఎంతమంది ఉన్నారు? 15. టోటల్ ఎంతమంది ఉన్నారు? 15 మెంబర్స్. ఆబ్సెంట్ అయింది 3.5, ప్రజెంట్ అయింది ఎంత అంటే 15 - 3.5 పోతే 11.5/15. అది కూడా పాయింట్ తీసేస్తే 0 అవుతుంది. 5 23s 5 3s 0. 23/30th పార్ట్. 23/30th పార్ట్ మనకు రైట్. ఓకేనా, డౌట్ ఉంది ఏమైనా? సో ఇక్కడ పాయింట్ లేకోకుండా అంటే ఏం చేసుకోవచ్చు? టోటల్ 5 కదా, 5తో పోయేది ఏదో ఒకటి తీసుకోండి. 5 10 20 30 ఆ విధంగా తీసుకొని 30 తీసుకుంటే కనుక నీకు ఇక్కడ 4 ఇక్కడ 3 వస్తుంది. ఎగ్జాక్ట్గా 23/30 డైరెక్ట్ వస్తుంది. రైట్, మన ఇష్టం అది క్యాలిక్యులేషన్ పార్ట్. అది నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు అనేది నీకు మెంటల్ కాన్షియస్ బేస్ చేసుకుంటుంది. ఎగ్జామ్లో ఏ విధంగా ఫాలో అవుతున్నావు అనే దాన్ని బట్టి చేసేయచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండే రేషియో అయితే 2:3. దాన్ని బట్టి నువ్వు 5 అనుకో, 10 అనుకో, 20 అనుకో, 50 అనుకో, 100 అనుకో, నీ ఇష్టం. అది ఎట్లా అనుకునే ఆన్సర్ అయితే మారదు. ఇక్కడ క్యాలిక్యులేషన్ పాయింట్ రావచ్చు, రాకపోవచ్చు. ఓకే రైట్, మిగతాటి కొంచెం బ్రేక్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ. ఓకే రైట్, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 1/3 ఆఫ్ ది బాయ్స్ అండ్ 1/2 ఆఫ్ ది గర్ల్స్ ఆఫ్ ఏ కాలేజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఏ సోషల్ వర్క్ ప్రాజెక్ట్. ఇఫ్ ది నెంబర్ ఆఫ్ పార్టిసిపేటింగ్ స్టూడెంట్స్ ఇస్ 300 అవుట్ ఆఫ్ విచ్ 100 ఆర్ బాయ్స్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్? కళాశాల విద్యార్థులలో బాలికలలో సగం మంది, బాలులలో 1/3 మంది సాంఘిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. 300 మందిలో 100 మంది బాలురు. రైట్, క్లియర్. సో బాయ్స్ ఎంతమంది అంటే 1/3 బాయ్స్ పాల్గొన్నారు. ఈ 1/3కు 100 ఆర్ బాయ్స్ అన్నాడు అంటే టోటల్ బాయ్స్ ఎంతమంది అంటే 300 అయిపోయింది. టోటల్ 300 ఆల్రెడీ పార్టిసిపేటెడ్. 300లో ఆ బాయ్స్ 100 పోతే గర్ల్స్ ఎంతమంది ఉంటారు? ఇంకా పార్టిసిపేటెడ్ గర్ల్స్ 300 - 100 200. ఆ పార్టిసిపేట్ అయింది ఎంతమంది అన్నాడు? హాఫ్ ఆఫ్ ది గర్ల్స్. సగం మంది పార్టిసిపేట్ అవుతారు అంటే టోటల్ గర్ల్స్ ఎంతమంది? సగం మంది 200. టోటల్ ఎంతమంది? 400. సో టోటల్ బాయ్స్ ప్లస్ గర్ల్స్ 300 + 400 700. నెక్స్ట్ క్వశ్చన్ చదువుతాం, రిసీవ్ చేసుకొని చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్. టు విన్ an election a candidate needs 3/4 of votes cast. If after 2/3 of votes have been counted, a candidate has 5/6 of what he needs. Then what part of the remaining votes does he still? క్వశ్చన్ క్లియారిటీగా అర్థమైంటుంది. ఎన్నికలలో పడిన ఓట్లలో 3/4 వంతు వస్తే అభ్యర్థి గెలుస్తాడు. 2/3 వంతు ఓట్లు లెక్కింపు తరువాత ఒక అభ్యర్థికి గెలవడానికి కావాల్సిన ఓట్లలో 5/6 భాగం వచ్చాయి. మిగతా పడిన ఓట్లలో ఎన్నో వంతు వస్తే ఆ అభ్యర్థి గెలుపు సాధ్యము. రైట్, ఎల్సిఎం తీసుకుందాం. డినామినేటర్లో 4 3 6. ఎల్సిఎం ఎంత అంటే 4 3 6కు. సో టోటల్ క్యాస్టింగ్ ఓట్స్ 12 ఓట్స్ పడినాయి అనుకున్నాం. 12 ఓట్లు పడినాయి. గెలుపొందిన వానికి ఎన్ని రావాలి? 3/4 వస్తే గెలుస్తాడు కాబట్టి 4 1s 4 3 3 × 3 9. 9 ఓట్లు వస్తే గెలుస్తాడు. క్లియర్. అయితే వానికి వచ్చిందంతా
ఆఫ్టర్ 2/3 ఆఫ్ ఓట్స్ క్యాస్టింగ్ ఏ క్యాండిడేట్ 5/6 ఆఫ్ వాట్ హీ నీడ్స్. వానికి కావలసిన ఓట్లలో 5/6. మనకి వచ్చినది ఎన్ని అంటే మనకి కావాల్సింది ఎన్ని 9. దీంట్లో 5/6, 3 2s 3 3s 3 5 15/2 అంటే 7.5 ఓట్స్ మనకు వచ్చినాయి ఆల్రెడీ. అయితే కౌంట్ చేసింది ఎంత అనేది చీఫ్. ఆఫ్టర్ 2/3 ఓట్స్ ఆఫ్ కౌంటెడ్, 2/3 వంతు లెక్కించిన తర్వాత మొత్తంలో 2/3 అంటే 8 ఓట్లు కౌంట్ చేస్తే మనకి 7.5 వచ్చినాయి. ఇంకా రావాల్సింది ఎన్ని గెలిచాలంటే 9 - 7.5 1.5 రావాలి. ఎన్నిలో 12లో 8 పోతే మిగిలింది ఆ 4 ఓట్లలో 1.5 వస్తే గెలుస్తాడు. సో రిమైనింగ్ ఎంత అంటే 1.5/4 నథింగ్ బై 15/40 5 3s 8s. సో 3 రైట్ సింపుల్. సో డివైడ్ చేస్తున్నా ఎల్సిఎం అనుకున్నా ఫ్రాక్షన్స్ ఉంటే ఇక్కడ డెసిమల్ రాకూడదు అనుకుంటే ఎల్సిఎం 24 అనుకోండి, ఈజీ అయిపోతుంది. ఇంకా రైట్ నో ప్రాబ్లం. 2తో డివిజన్ చేయడం ఈజీగా అవుతుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. In an office 3/4 of staff can neither type nor take shorthand. ఆఫీస్ లో 3/4 వంతు టైప్ గానీ షార్ట్ హ్యాండ్ గానీ చేయరు అంటున్నారు. రైట్ రైట్ చేయరు, 2 రావు అన్నాడు. అయితే హౌ ఎవర్ 1/5 ఆఫ్ కెన్ టైప్ 1/3 కెన్ టేక్ షార్ట్ హ్యాండ్. 1/5 వచ్చేసి టైప్ చేస్తారంటున్నాడు. 1/3 వంతు మంది షార్ట్ హ్యాండ్ వచ్చు. అయితే 2 వచ్చిన వారు మొత్తం ఉద్యోగులలో ఎన్నో వంతు. 2 వచ్చిన వారు మొత్తం ఉద్యోగులలో ఎంత వంతు అనేది కావాలి. రైట్ చూద్దాం. ఈ కేసు చూస్తే రైట్ 3/4 వంతు. రైట్ ఎల్సిఎం తీసుకుందాం. 4 5 6 ఎల్సిఎం ఎంత? టోటల్ 60 ఉన్నారు అనుకుందాం. మొత్తం ఎంత? 60 మంది ఉన్నారు. 60 మందిలో 2 రానోళ్ళు ఎవరెవరు అంటే 3/4 వంతు మంది. 3/4 ఆఫ్ 60 4 1s 4 15s 45 మెంబర్స్కి వచ్చేసి అసలు 2 రావు. అయితే 1/5 వంతు మందికి టైపింగ్ వచ్చు అన్నాడు. టైపింగ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1/5 ఆఫ్ 60 12 మందికి టైపింగ్ వచ్చు. తర్వాత చూద్దాం. రైట్ షార్ట్ హ్యాండ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? 1/3 వంతు మందికి షార్ట్ హ్యాండ్ వచ్చు. 3 1s 3 20s 20 మందికి షార్ట్ హ్యాండ్ వచ్చు. 2 రాని వాళ్ళు అంటే మిగిలిన వాళ్ళు ఎంతమంది? 45 మంది. 60లో 15 మందికి ఏదో ఒకటి వచ్చు. ఇదైనా వచ్చు, అదైనా వచ్చు. ఈ పాట పక్కన పెడదాం. అంటే 15 మందికి ఏదో ఒకటి వచ్చు, 12 మందికి టైపింగ్ వచ్చు, షార్ట్ హ్యాండ్ 15 మందికి 20 మందికి వచ్చు. రైట్ 20 + 12 ఎంత? 37 యాక్చువల్గా. రైట్ 37లో 32 మెంబర్స్ ఉన్నారు. ఈ 32లో రైట్ ఓవరాల్గా ఉండేది ఎంతమంది? 15 మెంబర్స్ పోతే ఈ 32లో ఆ 15 పోతే 2 వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే మనకు 17 మెంబర్స్. రైట్ 17 మెంబర్స్ అవుట్ ఆఫ్ ఎంతమందిలో? 60 మెంబర్స్లో. సో 17/60 అని కేసు తీసుకుంటాం. సో టైప్ హ్యాండ్ కానీ షార్ట్ హ్యాండ్ కానీ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఈ కేసు తీసుకుందాం. దాంట్లో అంటే తీసుకొని చేస్తాం. రైట్ ఓకే, డౌట్ ఏం లేదా? కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ది చార్జెస్ ఆఫ్ హైర్డ్ కార్ ఆర్ 4 rupees per kilometer for the first 60 kilometers, 5 rupees per kilometer for the next 60 kilometers and 8 rupees for every 5 kilometers for further journey. If the balance amount left over with Rohit is 1/4 of what he paid towards the charges of hired car for the traveling 320 kilometers, how much money did he have initially with him? Question clarity ఉంది కాబట్టి 2 లైన్లు ఎక్కువ ఉంది అంతే. ఒక కారు బాడిగా ఛార్జీలు మొదటి 60 కిలోమీటర్లకు కిలోమీటర్కు 4 రూపాయలు, తర్వాత కిలోమీటర్కు 5 రూపాయలు, ఆ పైన ప్రయాణించిన ప్రతి 5 కిలోమీటర్లకు 8 రూపాయలు. 320 కిలోమీటర్ల ప్రయాణానికి ఆ కారు బాడుగకు తీసుకున్న రోహిత్ తాను ప్రయాణానికి తెచ్చిన డబ్బులో కారు బాడుగకు చెల్లించిన మొత్తంలో 1/4 వంతు ప్రయాణం చేసిన తరువాత మిగిలితే అతడు ప్రయాణానికి గాను తెచ్చుకున్న మొత్తం ఎంత? రైట్ ఫస్ట్ 60 కిలోమీటర్లకు 4 రూపాయలు అన్నాడు అంటే ఎంత అవుతుంది? 240. తర్వాత 60 కిలోమీటర్లకేమో 5 రూపాయలు అన్నాడు అంటే ఎంత అవుతుంది? 300 అయింది. ఇంకా మిగిలింది ఎన్ని కిలోమీటర్లు? మొత్తం ప్రయాణం 320లో రైట్ ఈ 60 పోతే 200 కిలోమీటర్లు. ఈ 200 కిలోమీటర్లకు కిలోమీటర్కి 8 రూపాయలు అన్న ఇక్కడ 5 kilometers 8 rupees. 5 కిలోమీటర్లకు 8 రూపాయలు అంటే 200/5 అంటే 40 times. ఒక్కొక్క దానికి ఎంత? 8 rupees. 5 1s 5 40s 40 × 8 320. సో టోటల్ యాడ్ చేస్తే 6 860 rupees 860 రూపాయలు. వాడు పే చేసింది 860. వాడు పే చేసిన రోహిత్ ఈజ్ ఇఫ్ బ్యాలెన్స్ అమౌంట్ లెఫ్ట్ విత్ రోహిత్ ఈజ్ 1/4 ఆఫ్ వాట్ హీ పెయిడ్. వాడు చేసిన దాంట్లో 1/4 మిగిలింది. 860లో 1 దగ్గర మిగిలింది ఎంత? రైట్ 4 2s 4 1s 4 5
ఇంకా మన దగ్గర ఎంత మిగిలింది, వాడు చెల్లించిన దాంట్లో 1/4 మిగిలింది. అయితే మన దగ్గర టోటల్ ఎంత ఉండిందంటే 860 ప్లస్ 215 1075 రూపీస్ మన దగ్గర తెచ్చుకునింది. రైట్, క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ క్లియర్, అది ఎక్కువ లైన్స్ ఉన్నాయి అంతే. రైట్, సో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ ఫైర్స్ 5 shots to B's 3, but A kills only once in 3 shots, while B kills once in 2 shots. When B has missed 27 times, A has killed. క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంది, కాదే ట్రిక్కీ. వంతులుగా 3 తుపాకీ గుండ్లు B కాలిస్తే A 5 కాలుస్తాడు. A B రాద్దాం. B 3 కాలిస్తే, ఐ మీన్ 3 సార్లు ప్రెస్ చేస్తే A ఎన్ని సార్లు ప్రెస్ చేస్తాడు, 5 సార్లు ప్రెస్ చేస్తాడు. క్వశ్చన్ రిసీవ్ చేసుకున్నాం. రైట్, ఓకే, అయిపోయింది. ఏ కిల్స్ వన్స్ ఇన్ 3 shots. ఏ 3 సార్లలో ఒకసారి కాలుస్తాడు. బి కిల్స్ వన్స్ ఇన్ 2 షాట్లలోనే ఒకసారి కాలుస్తాడు. రైట్, ఇచ్చినాడు. అయితే బికి 27 సార్లు గుండ్లు తగలకపోతే ఏ కాల్చినప్పుడు తగిలిన పిట్టల సంఖ్య ఎంత, రైట్, చూద్దాం. ఏ హ్యాజ్ కిల్డ్ అంటున్నాడు. ఫస్ట్ చూద్దాం. రైట్, బి ఏమన్నాడు, ఏ ఫైర్స్ 5 shots to B's 3. B 3 కాలిస్తే ఏ ఎంత 5 shots అని వాడే ఇచ్చేసినాడు. రైట్, ఈ కేసు అట్లా పెడదాం. ఏ కాల్చిన 3 గుండ్లకు ఒక పిట్ట తగులుతుంది. సో ఇక్కడ కూడా ఇచ్చినాడు 1 out of 3, 1 shot out of 3. 3 రైట్, ఒకటి తగిలింది. నెక్స్ట్ బి ఏమన్నాడు 2 out of 1 out of 2. ఇది యాక్చువల్గా ఇచ్చింది. రైట్, కేసు. ఎన్నిసార్లు బి తగలలేదన్నాడు 27 times. ఎన్నిసార్లు తగిలింది, క్వశ్చన్ చూడండి. 2లో ఒకసారి తగులుతుంది, తగిలింది 27 సార్లు, తగలంది 27 times. సేమ్ అర్థమైందా, ఒకటికి 27 సార్లు తగిలింది అంటే టోటల్ ఎన్నిసార్లు బి కాల్చింది, 54 times బి కాలిస్తే ఎన్నిసార్లు తగిలింటుంది, 27 సార్లు తగిలింది. క్లియరా, అయిపోయి. అంటే టోటల్ 3 into 18 times బి కాల్చినాడు. సో 5 into 18 times ఏ కాలిస్తే ఎన్ని టైమ్స్ కాల్చినట్టు, 90 times కాల్చినాడు. 90 birds, 90 birds, 90 సార్లు కాల్చినాడు. తగిలింది ఎంత అంటే ఈ 90లో, రైట్, మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ 3 ఒకటి అన్నాడు. అంటే 90/3 చేస్తే ఏమవుతుంది 30. సింపుల్. డౌట్ ఉంది ఏమన్నా, మళ్ళీ ఒకసారి చూడండి, ఎందుకంటే కొంచెం ట్రికీ ఉంది, ఒకసారి చూద్దాం. రైట్, ఏ 5 సార్లు కాలిస్తే, సారీ బి 3 సార్లకు ఏ 5 సార్లు కాలుస్తాడు. అది ఫస్ట్ కేసు రాసుకున్నాం. ఏ 1 shot out of 3, 3 సార్లు కాలిస్తే ఒకటి తగులుతుంది. బి 1 out of 2, 2 కాలిస్తే ఒకటి తగులుతుంది. బి 27 times మిస్ చేసినాడు, అంటే 27 ఫైర్ చేసినాడు, కంపల్సరీగా కిల్ చేసినాడు. ఆ 27 కిల్ చేస్తే రైట్ అప్పుడు ఏమవుతుంది 3 into 18 54 times. రైట్, మొత్తం వాడు ఏ బి కాల్చింది, ఎందుకంటే 27 కాబట్టి 27 to 54, 18 times ఉంది. 5 into 18 90 times ఏం చేసినాడు, ఏ కాల్చినాడు. క్వశ్చన్లో అడిగింది ఎన్ని టైమ్స్ కాల్చినాడు కాదు, అడిగింది ఏ హ్యాస్ కిల్డ్. 90 times కాల్చినాడు, చంపేది ఎన్నిసార్లు, 1 shot out of 3. సో కిల్డ్ ఎన్ని అంటే రైట్ 30. కిల్డ్ ఎన్ని 90/3. ఓవరాల్గా చెప్పినా, ఇప్పుడు కావాలంటే నోట్గా రాసుకోండి. రైట్, కాల్చింది అంటే 90లో 3 అంటే రైట్ 90/3, 30 birds కాల్చినాడు. అడిగింది అది. క్లియరా. నెక్స్ట్ క్వశ్చన్ బాగా రిసీవ్ చేసుకున్నాను. నెక్స్ట్, in every 2 out of 3 ready-made shirts need alterations in the collar, every out of 3 need alterations in the sleeves, and every 4 out of need it in the body. How many alterations will be required for 60 shirts? షర్ట్స్ 60 ఉన్నాయని వాడే ఇచ్చినాడు. రెడీమేడ్ షర్ట్లలో 3లో 2 కాలర్లో మార్పులు, 4లో 3 చేతులలో మార్పులు, 5లో 4 బాడీలలో మార్పు, రిమైనింగ్ పార్ట్లలో అవసరం అవుతాయి. 60 షర్ట్లకు ఎన్ని మార్పులు అవుతాయి అన్నాడు. 60 వాడే ఇచ్చినాడు కదా. సో ఫస్ట్ చూద్దాం. 2 out of 3, 2/3 into ఎన్ని ఉండడానికి 60, 3 1 3 20 20 into 2 అంటే ఇక్కడ 40 అవసరం అవుతాయి. నెక్స్ట్ 3 out of 4 అంటే 3/4 of 60, 4 1 4 15 15 into 3 45. నెక్స్ట్ 4 out of 5, 5 4 కన్నాడు, 4/5 into 4, 5 1s 5 12, 12 into 4 48. ఇన్ని ఆల్టరేషన్స్ అవసరం. మొత్తం కలిపితే 120 133 ఆల్టరేషన్. 133 మొత్తం ఎన్ని ఆల్టరేషన్స్ 133. ఉండేది 60 కానీ రైట్ 60లోనే 40 దాంట్లకు రైట్ ఇక్కడ కాలర్లో, 45 వాటికి స్లీవ్స్లో, రిమైనింగ్ 48కు రిమైనింగ్ బాడీలో. అది కేస్ క్వశ్చన్ బాగా రిసీవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా వస్తుంది.
క్వశ్చన్ చదివేది ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ ఎట్లా ఆలోచిస్తుంటే ఫర్దర్ చాప్టర్స్ లో క్వశ్చన్ చదివి ఎంత ఫాస్ట్ రిసీవ్ చేసుకోవాలని, ఇవన్నీ గ్రూప్ రీజనింగ్ టైప్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా మనకు రిమైనింగ్ చాప్టర్ ఇంకా ఈజీగా ఉంటాయి. ఇది క్లారిటీ వస్తే అక్కడ ఈజీ అవుతుంది. ది సమ్ ఆఫ్ త్రీ ఫ్రాక్షన్స్ ఈజ్ 2 11/24. When the largest fraction is divided by the smallest, the fraction thus obtained is 7/6, which is 1/3 more than the middle. The fractions are, క్వశ్చన్ ఇచ్చినాడు, 3 భిన్నాంకాల మొత్తం 2 11/24. వీటిలో గరిష్ట భిన్నాన్ని కనిష్టంతో భాగిస్తే వచ్చిన భిన్నం 7/6. ఇది మధ్య భిన్నం కంటే 1/3 అధికం అయినా ఆ భిన్నాలు ఏంటివి అనే క్వశ్చన్ ఇక్కడ అడిగింది. రైట్, చేయాలంటే రైట్ నీట్గా ఈక్వేషన్స్ రాసుకొని చేస్తాం, కానీ మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, చూద్దాము. 2 11/24 అన్నాడంటే ఖచ్చితంగా కింద ఎల్సిఎం 24తో పోతుందా పోదా? 3 ఫ్రాక్షన్స్ డినామినేటర్లో 573, కింద 24 వచ్చే ఛాన్స్ లేదు. 864 24 ఎల్సిఎం, రైట్. ఇక్కడ రాదు. ఇది కావాలి లేదంటే నన్ను కావాలి. ఇది కాదా లేదా వెరిఫై చేద్దాం, రైట్. సో వీటిల్లో పెద్దది ఏది చిన్నది ఏది డైరెక్ట్ చెప్పొచ్చా? 7 3 21, 4 5 20, అగైన్ 4 6 అంటే 18. ఇది పెద్దది, ఇది చిన్నది. పెద్దదాన్ని 3/4ను, సరే 7/8ను 3/4తో డివిజన్ చేయండి. 7/8 ఇంటూ 4/3, 4 1s 4 2s. ఆన్సర్ ఎంత వచ్చింది? వచ్చిందా లేదా? 7/6, రైట్. పెద్దదాన్ని చిన్నదాంతో భాగిస్తే 7/6 వచ్చింది, కరెక్ట్. రైట్, ఇంకా డౌట్ ఉంది నీకు, రైట్. అప్పటికి ఎందుకంటే నన్ను ఉంది, మనం చేయమని ఛాన్స్ తీసుకోకూడదు. విచ్ ఈజ్ 1/3 మోర్ దాన్ మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ ఎంత? 5/6. 5/6 ప్లస్ 1/3 యాడ్ చేయి. సో 5/6, సారీ ఎల్సిఎం ఎంత? 6, 5 ప్లస్ 2 7/6. 2 అయిపోయి, కరెక్ట్. 7. సో మనం ఎగ్జామ్కి పోతే ఏం చేయాలంటే 7/6 విచ్ ఈజ్ మోర్ దాన్ ది మిడిల్ 1/3 అన్నాడు కాబట్టి 7/6 మైనస్ 1/3 చేస్తాం. ఒకవేళ ప్రొసీజర్ చేస్తే 6 7 మైనస్ 2 5/6. మిడిల్ నెంబర్ 5/6, రైట్. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇది లేదంటే నన్ను. ఇక్కడ వెరిఫై చేస్తాం, లార్జ్ బై స్మాల్ చేస్తాం, వచ్చిందంటే ఆన్సర్ పెట్టేస్తాం, రైట్. కేసు ఎట్లా అనేది కాదు, మనం అప్రోచ్ ఎట్లా అనేది ఇంపార్టెంట్. క్లియరా? రైట్. సో మిడిల్ నెంబర్ వస్తా, మిడిల్ నెంబర్ని బట్టి 2 ఎలిమినేట్ చేసినా ఒకటే ఉంది, ఆ ఒకటిని వెరిఫై చేసి నెక్స్ట్ ఆప్షన్. లేదు అన్నిటికంటే బెస్ట్ ఏంది, అక్కడ కూడా ఇంకొకటి ఉంటే డి వాల్యూ ఎల్సిఎం 24 వచ్చేది ఒకటే ఉంటే కంపల్సరీగా, అంటే ఆ 24తో మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ అయింది కింద, ఏది ఉంటే అది ఆన్సర్, రైట్. క్వశ్చన్ చదవండి బాగా. 1 test tube contains some acid and another test tube contains an equal quantity of water. To prepare a solution, 20 grams of acids is poured into the second test tube. Then 2/3 of the solution formed solution, 2/3 of the so formed solution is poured from the second tube into the first. If the fluid in the first test tube is 4 times that in the second, what quantity of water was taken initially? క్వశ్చన్ లెంత్, స్టెప్ బై స్టెప్ చేద్దాము, రైట్. ఆప్షన్ వెరిఫికేషన్ కూడా సమ్ టైం తీసుకుంటారు, రైట్. చేసుకునే నో ప్రాబ్లం, ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకునే ఓకే, రైట్. చూద్దాం. ఫస్ట్ ఒక టెస్ట్ ట్యూబ్ లో కొంత ఆమ్లం, ఇంకో టెస్ట్ ట్యూబ్ లో సమాన పరిమాణంలో నీళ్లు ఉన్నాయి, రైట్. రాస్తాను. 2 టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి, రెండిట్లో ఈక్వల్ క్వాంటిటీలో యాసిడ్ ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో వాటర్ ఉంది, క్లియర్. తర్వాత చూద్దాం. రెండిట్లో XXే ఉంది, దీంట్లో X గ్రామ్స్ ఉంటే దీంట్లో కూడా X గ్రామ్సే ఉంది, గ్రామ్స్లలో ఉంది. తర్వాత చూద్దాం. ద్రవాన్ని తయారు చేయడం 20 గ్రాముల ఆమ్లాన్ని 2వ టెస్ట్ ట్యూబ్లో పోసాం. 20 గ్రామ్స్ ఏం చేసిన ఇటుపక్క పోసిన, ఇక్కడ X + 20 అయింది, ఇక్కడేమో X - 20, ఎగ్జాక్ట్లీ, క్లియర్. తర్వాత చూద్దాం. ఆమ్లాన్ని 2వ టెస్ట్ ట్యూబ్లో పోసాం. ఇప్పుడు ఏర్పడిన మిశ్రమంలో 2/3 భాగం మొదటి టెస్ట్ ట్యూబ్లో, ఈ దీంట్లో నుండి 2/3 వంతు, అంటే ఆల్రెడీ ఇక్కడ X - 20 ఉంది, దీనికి ఎక్స్ట్రా ఎంత యాడ్ చేస్తున్నాం? 2/3 ఆఫ్ X + 20 మళ్ళీ దీంట్లోకి పోస్తున్నాం, అంటే ఇంకా మిగిలింది ఎంత? 1/3 ఆఫ్, అంటే 2/3 పోసినామంటే మిగిలింది ఎంత? ఇంకా 1/3 ఆఫ్ X + 20 మిగిలింది, రైట్. దాని గురించి రాద్దాం, రైట్. 2/3 వంతు భాగం మొదటి టెస్ట్ ట్యూబ్ లో పోసాము. ఇప్పుడు మొదటి టెస్ట్ ట్యూబ్ లో ఉన్న ద్రవం, ఈ మొదటి దాంట్లో ఉండే ద్రవం 2వ ట్యూబ్ లో ఉన్న దాని ద్రవానికి, రైట్, ఇది ఎంత అంటే దీనికి 4 times ఈక్వల్ అయిపోయి దాని నుండి X కనుక్కోవచ్చు. ఇది ఈక్వేషన్, రైట్. చూద్దాం, రైట్. డైరెక్ట్ సో ఇది అవతల పంపించేస్తాను నేను డైరెక్ట్గా. X/20 = 4/3 + 2/3 అవతల -2/3, అర్థమైందా? 4/3
ఇక్కడ 4 into 1 4/3 into x plus 20 ప్లస్ 2/3 అవుతుంది మైనస్ 4 మైనస్ 2/3 అంటే ఎంత 2/3 into x plus 20 ఉంటుంది. ఓకేనా రైట్ డైరెక్ట్గా మైనస్ ఈ 3 యువతలకు వస్తే 3x minus 60 = 2x plus 40. 3x minus 2x x is equal to 60 plus 40 ఎంత 100 grams. అండ్ బుక్లలో కొన్నిట్ల ఆప్షన్స్ మిస్టేక్ ఉంది. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎంత 100 grams. రైట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాల్సింది రైట్ వేరే ఆప్షన్ లేదు, ఇంకా తప్పదు కంపల్సరీగా చేస్తాం. ఇంకా నువ్వు చేయాలి అనుకుంటే ఫస్ట్ కేస్ 40 grams అని తీసుకుంటా. 40లో 20ని పక్కన వేయండి. 40లో 20 ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 60 ఉంది. 60లో 2/3 అంటే ఎంత అగైన్ 40. 60లో 2/3 అంటే 40. 40 ఇతలకేస్తే 60 అవుతుంది, ఇక్కడ 20 ఉంటుంది. 3 times ఉంది. ఇది మనకు కావాల్సింది 4 times కాదు. నెక్స్ట్ 60కి తీసుకోండి. 60 ఉంది 20 రైట్ ఏం చేస్తున్నాం 20 grams రెండో దాంట్లో వేసినాం. 60లో 20 పోతే ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ 80లో 2/3 అసలు తీలేం ఎందుకంటే ఫ్రాక్షన్. నెక్స్ట్ 80 ఉంటుంది, 80 ఉంటుంది. 80లో 20 అవతలకి వస్తే 100 అవుతుంది. 100లో 2/3 కూడా తీలేము. 100 ఉంది అనుకుందాం. 100 ఉంది, ఇక్కడ 80 అవుతుంది, ఇక్కడ 120 అవుతుంది. 120లో 2/3 అంటే 80. 80 యువతలకు వస్తే 80 + 80 160. 80 పోతే 40, 40కి 160 4 times. దట్స్ ఆప్షన్ వెరిఫై. లేదా కాకపోతే క్వశ్చన్ ఎంత రైట్ క్లారిటీగా చదువుతా అనేది ఇంపార్టెంట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ఏ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఏ మ్యాన్ సెల్స్ half of the number of existing apples plus 1 to the first customer. Sells 1/3 of the remaining apples plus 1 to the second customer. 1/5 of remaining apples plus 1 to the third customer. He then finds that he had 3 apples left. How many apples did he have originally? కొన్ని యాపిల్స్ లో ఒకడు మొదటి ఖాతాదారుడికి ఉన్న వాటిలో సగానికి ఒకటి ఎక్కువ యాపిల్స్, మిగతా వాటిలో 1/3 వంతుకు ఒకటి ఎక్కువ యాపిల్స్ రెండో ఖాతా, మిగతా వాటిలో 1/5 వంతుకు ఒకటి ఎక్కువగా ఇస్తే 3 యాపిల్స్ మిగిలినాయి. అయితే మొదటగా ఉన్న మొత్తం ఎంత? ఒకటి క్లియర్. ఫస్ట్ వాడేమన్నాడు సగానికి అన్నాడు. సగం చేయాలంటే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబరే ఉండాలి. 2 ఆప్షన్లు ఎలిమినేట్. మిగిలింది 2. రెండిట్లో ఒకటే ఆన్సర్. చూద్దాం. 18 ఉన్నాయి. 18లో సగం ఎన్ని? 18లో సగం 9 + 1 అంటే ఎన్ని ఇచ్చినాడు? ఫస్ట్ వాడికి 10 ఇచ్చినాడు. 18లో 10 పోతే రిమైనింగ్ ఎన్ని? ఈ 8లో సెకండ్ వాడికి ఎంత అన్నాడు? 8లో 1/3 చేయొచ్చా? చేయలేం క్యాలిక్యులేషన్. ఇది కాదు, ఇదే ఆన్సర్. మీకు స్టిల్ డౌట్ ఉంటే చెక్ చేయండి. 20లో సగం ఎన్ని? 10 + 1 11 ఇచ్చినాడు. 9 ఉన్నాయి. 9లో 1/3 అంటే ఎంత? 3 + 1 4 ఇచ్చినట్లు. 9లో 4 పోతే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ 5లో థర్డ్ వానికి ఎంత ఇచ్చినాడు? 1/5. థర్డ్ వానికి 1/5 + 1 2 ఇచ్చినాడు. 5లో 2 పోతే ఇంకా మిగిలింది ఎన్ని? 3. ఆడ క్వశ్చన్లో ఇచ్చిన డేటా అది. రైట్ ఇంత చేయాల్సిన అవసరం లేదు. 2 తీసేసినాం ఎందుకంటే సగం అన్నాడు. 2తో డివిజిబుల్ అయ్యేది ఆన్సర్ కావాలి. 2తో డివిజిబుల్ కానేటివి అవసరం లేదు. ఈ సగంలో 18 వెరిఫై చేసిన. 18లో సగం 9 + 1 ఇస్తే 10 ఇచ్చినాడు ఫస్ట్ వానికి. 10 పోతే సెకండ్ వానికి 8 ఉన్నాయి. 8లో 1/3 చేయలేం. అందుకు ఇది కాదు. ఇది కాదంటే ఇంక ఇదే ఆన్సర్. ఇది మొత్తం మళ్ళీ వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. వెరిఫికేషన్ చెప్తానా కానీ ఎగ్జామ్లో చేయాల్సిన అవసరం లేదు. 3 కాదంటే 4ది ఖచ్చితంగా ఆన్సర్. రైట్ ఓకే మళ్ళీ సింప్లిఫికేషన్. a + b² + a - b² బై a² + b². నథింగ్ బట్ 2 × a² + b² బై a² + b². a² + b², a² + b² క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్. రైట్ ఓకే దట్ డన్. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ఎగ్జాక్ట్లీ 4 మళ్ళీ రాయాలన్నా? రైట్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ చేసినాం. a + b² - a - b² బై ab నథింగ్ బట్ 4. ఎస్ ఓకే డన్. నెక్స్ట్ a - b = 3, a² + b² = 29. అయితే వాల్యూ ఆఫ్ ab అన్నాడు. నార్మల్ ప్రొసీజర్ ఓకే కానీ ఇక్కడ ఈజీగా చెప్పొచ్చు. 5² + 2². 5 - 2 అంటే a5 b2 2 వెరిఫికేషన్ చేసి సాటిస్ఫై. సో 5 × 2 10 ఆన్సర్. ab అడిగినాడు. వెరీ అజంప్షన్ రైట్. అజంప్షన్ లేకుండా చేయాలంటే a - b² ఫార్ములా చెప్పండి. a² + b² - 2ab. a - b ఎంత అన్నాడు? 3² అంటే 9. ఈ వాల్యూ ఎంత? 29 - 2ab. ఇతరులకు వస్తే 2ab = 20. 29 - 9 ab = 10. ఇది అజంప్షన్స్కు తేడా. ఎస్ మీ ఇష్టం. అజంప్షన్స్ చేయొచ్చు. ఎగ్జామ్కి అటెండ్ అవుతానంటే ఈ మాత్రం అజంప్షన్స్ చేయలేకుంటే రైట్ జాబ్ ఎట్లా పెడతాం? క్లియరా? నెక్స్ట్ x² -
1 స్క్వేర్ అని రాస్తున్నా బై ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 4. నథింగ్ బట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 4. రాయకూడదు, జస్ట్ చూసి ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 4 ఎక్స్ వాల్యూ రాయాల్సిన అవసరం రాకూడదు ఎగ్జామ్కి పోయేసరికి. రైట్, నెంబర్ ఆఫ్ చేసినాం అరౌండ్ ఇప్పటికే మనము కలిస్తే మోర్ దాన్ రైట్ 700 to 1000 క్వశ్చన్స్, ఆల్మోస్ట్ 800-900 క్వశ్చన్స్ చేసినాం నెంబర్ సిస్టమ్ నుండి తీసుకుంటే. సో స్టిల్ మనం ఇంకా ఎక్స్ ప్రతిదీ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఏ ఫామ్ లో ఉందని రాసుకోవడం రాకూడదు. రైట్, క్లియర్. 5 ఆన్సర్స్. నెక్స్ట్ క్వశ్చన్. రైట్, ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అనేది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తానే రైట్ మనకు రావాలి. 3 2/3 హోల్ స్క్వేర్ మైనస్ 2 1/2 హోల్ స్క్వేర్ బై 4 3/4 హోల్ స్క్వేర్ మైనస్ 3 1/3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై రైట్. సపోజ్ అనే విధంగా రాస్తున్నా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్. ఓకేనా, బై అనింది ఏ మైనస్ బి బై సి మైనస్ డి. రైట్, ఇది ఉండేది. దీన్ని ఇప్పుడు రాద్దాం. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి బై సి ప్లస్ డి ఇంటూ సి మైనస్ డి ఇంటూ సి మైనస్ డి బై ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఏ మైనస్ బి, సి మైనస్ డి సి మైనస్ డి క్యాన్సిల్ అవుతాయి. ఏ ప్లస్ బి బై ఈ మొత్తాన్ని ఆ క్వశ్చన్ చూస్తానే నువ్వు క్యాప్చర్ చేయాలి. ఇంత రాయకోకుండా క్వశ్చన్ చూస్తానే క్యాప్చర్ చేయాలి. ఏ ప్లస్ బి బై ఏ అంటే ఎంత 3 2/3 3 3 9 + 2 11/3 ప్లస్ 2 2 5 4 + 1 5/2 బై డినామినేటర్ లో 4 4s 16 + 3 19/4 ప్లస్ 3 3s 9 + 1 10/3 11 2s 22 + 15 37/6 బై 93s 57 + 40 97/4 3s 12. సో దీన్ని రాస్తే 37/6 ఇంటూ 12/97 6 1s 6 2s 37 2s 74 ఇది రాసుకుంటున్నావు అంటే నువ్వు టైం వేస్ట్ ప్లస్ రైట్ ఎగ్జామ్కి రెడీగా లేవు నువ్వు. ఇంకా ఈ మొత్తాన్ని చూసిన 2 or 3 seconds లో క్యాప్చర్ చేయగలిగితేనే మనం ఎఫిషియెంట్గా చేయొచ్చు. వన్స్ అది ఎప్పుడైతే క్యాన్సిల్ చేస్తామో ఆటోమేటిక్గా ఇది ప్లస్ ఇది ఇది ప్లస్ ఇదే మనకు ఆన్సర్ అనేది ఐడియా వస్తుంది. దాన్ని ఈజీగా చేసుకోవచ్చు, మనం టైం సేవ్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ది సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ రైట్. ఇప్పుడు క్యాప్చర్ చేయండి. ఇది ఇంటూ ఇది ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి. రైట్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి. అంతే ఆన్సర్ ఏమవుతుంది? ఏ మైనస్ బి అవుతుంది. ఏ ప్లస్ బి క్యాన్సిల్. ఏ అంటే ఎంత 1 + 1/100 1 + 1/1 + 100. ఈ వాల్యూ చెప్పండి. 101/100 పైకి పోతే 100/101 101 + 100 ఎంత 201/100 మైనస్ ఇక్కడ చూద్దాం. ఈ మొత్తం వాల్యూ తీసుకుంటే 100 + 101/100 100/101 100/101లో 101 - 100 వస్తాయి. ఇక్కడ వాల్యూ ఏమవుతుంది? 100 × 1 100 + 1 101/100 పైకి పోతే 100/101 1 - 100/101 101 - 100 అంటే 1/101 1 ఇంతేనా వాల్యూ? ఓకే, ఇక్కడ కూడా 101 రైట్. సరే, ఇక్కడ కూడా 101 రైట్. సరే, 201/101 సో 200/101 సింపుల్. సో అబ్జర్వ్ చేస్తాం రైట్, ఎందుకంటే అన్ని కంటిన్యూస్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. చూస్తానే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ ప్లస్ బి. ఆన్సర్ ఏమవుతుంది మనకు? ఏ మైనస్ బి. అది మనకు కావాలి. ఆ తర్వాత దాన్ని సింప్లిఫై చేసి చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్.